ముందుగా మన తండ్రి దేవునికి నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వీడియో చూస్తున్న సహోదరులందరికీ మన ప్రభువు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క వందనం చేసుకుంటున్నాను. ప్రియులారా, ఈ వీడియో అనేది నేను ఒక వ్యక్తికి కౌంటర్ వీడియోగా చేయడం జరుగుతుంది. ఆ వ్యక్తి జాన్ పాల్ అనే వ్యక్తి. ఇటీవల జాన్ పాల్ అనే వ్యక్తి ఆయన తన యూట్యూబ్ ఛానల్లో సంగీత వాయిద్యాల గురించి ప్రస్తావిస్తూ కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. దాంట్లో ఆయన ఛానల్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే ఒక సెషన్లో ఆయన క్రిస్టియన్ వర్షిప్లో భాగంగా వాయిద్యాలు ఉపయోగించవచ్చా లేదా ఆరాధనలో అని ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఆయన కేవలం చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు మాత్రమే ఇన్స్ట్రుమెంట్స్ వాడరు వర్షిప్లో, అది వాళ్ళు తెచ్చిన సిద్ధాంతం, వాళ్ళలో ఊదరిని ఒక వ్యంగ్యంగా సమాధానం చెప్పడం జరిగింది. ఆల్రెడీ దీని మీద మన సిఓసి బోధకులు కౌంటర్ పెట్టడం జరిగింది. ఇది కాకుండా నిన్న అనుకుంటా ఆయన ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది. క్రైస్తవులు వాయిద్యంలో ఉపయోగించవచ్చా లేదా అని ఒక వీడియో చేయడం జరిగింది. నేను నిన్న ఆయన పెట్టిన వీడియోకి కౌంటర్గా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. నిన్న నేను మొత్తం వీడియో ఇంతకుముందు మాట్లాడిన వీడియో చూశాను, నిన్న పెట్టిన వీడియో కూడా మొత్తం చూస్తానండి. అయితే నిన్న చూసిన వీడియోలో నాకేమనిపించింది అంటే ఆయనకి సరైన వాక్య అవగాహన లేదని నాకు అనిపించిందని. ఎందుకంటే ఆయన చెప్పిన చాలా మాటలు ఏవైతే ఉన్నాయో గ్రంథంలో అవి చాలా మటుకు అది వాక్యంలో అది మరి ఆయనకి వాక్య పరిజ్ఞానం లేదని నాకు అనిపించింది, వాక్యానుసారంగా లేవు. నేను ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని బట్టి కౌంటర్గా వీడియో చేయడం జరుగుతుంది. మనం అన్నీ ఆలోచించుకుందాం, అన్నీ పరిశీలిద్దాం, సత్యం అయితే గ్రహిద్దాం. క్రైస్తవ ఆరాధనలో భాగంగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించవచ్చు లేదా, వాయిద్యాలు మన వర్షిప్లో భాగంగా పాటల్లో మనం ప్రవేశపెట్టచ్చా లేదా, అలా గ్రంథం మనకి హెచ్చరిస్తుందా, గ్రంథం మనకి ఆజ్ఞిస్తుందని మనం సంపూర్తిగా వాళ్ళు ఆలోచిద్దాం. ఆయన నేను చెప్పిన వీడియోలో దానికి కౌంటర్గా మనం చెప్తూ మన సత్యాన్ని సంపూర్తిగా లోతుగా గ్రహించే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఎవరైతే ఉన్నారో చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘం వారు ఎవరు కూడా వాళ్ళ వర్షిప్లో భాగంగా ఇన్స్ట్రుమెంట్స్ వాడరు. మనం చేసే వర్షిప్లో మనం పాటల మాట పాడుతుంది తప్ప, ఆత్మ సంబంధంగా హృదయపూర్వకంగా పాటలు పాడుతుంది తప్ప మనం ఎప్పుడు కూడా మనం వాయిద్యాలు మనం మిగతా డినామినేషన్లకు మనం వాయించమండి. ఎందుకు వాయించము మనం ఏదో స్పెషల్గా వాళ్ళ గురించి మనం ప్రత్యేకంగా ఉండడానికి మనం వాయించుకొని ఉన్నామా, లేకపోతే మనకి దేవుని గ్రంథం మనకి చెప్తుంది కాబట్టి మనం వాయించుకుంటూ ఉన్నామంటే దేవుని గ్రంథం మనకి హెచ్చరిస్తుంది కాబట్టి, దేవుని గ్రంథం మనకి చెప్తుంది కాబట్టి మనం వాయించుకుంటూ ఉంటున్నాం. అయితే మనం అసలు దేవుని గ్రంథము వాయిద్యం గురించి ఏం చెప్తుంది అనే విషయం మనం ఆలోచించుకుంటూ వద్దాం. మొదటగా మనం పాత నిబంధనలు మనం ఆలోచించుకుంటూ వస్తే పాత నిబంధనలోని మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. అయితే మనం వాక్యాలు చెప్తూ ఉంటూ మనం ఆయన చెప్పిన వీడియోకి కౌంటర్గా ఎక్కడైతే ఆయన తప్పుగా పొరపడ్డాడో, ఎక్కడైతే ఆయన తప్పు చెప్పాడో అది మనం ఎత్తి చూపిస్తూ నేను కంటిన్యూ చేస్తాను వీడియో మొత్తం. దయచేసి వీడియో చివరికి కూడా ప్రతి ఒక్కరు చూసే ప్రయత్నం చేయండి, ఎవరు కూడా మధ్యలో ఆపద్దు. వీడియోలు ఎంత ఉన్నా సరే సత్యం కావాలని తెలుసుకునే ప్రతి వ్యక్తులు కూడా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అయితే ప్రియులారా, మనం మొదటగా ఆలోచిస్తే మనకు తెలుసు దేవుడు మోషే ద్వారా ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలుని ఐగుప్తుని వెలుపలికి రప్పించి సేనాయి పర్వతం దగ్గర లేకపోతే హోరేబు కొండ దగ్గర వాళ్ళకి ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. యెహోవా మోషే ద్వారా ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది, వరబడిగా చేసుకోవడం జరిగింది, నిబంధన ఇవ్వడం జరిగింది. అయితే నేను ఆయన మాట్లాడుతూ ఒక సందర్భంలో నిబంధన అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్రంలో భాగంగా వర్షిప్లో వాయిద్యాలు అనే మాట ధర్మశాస్త్రంలో లేదు అని ఆయన ఒక మాట చెప్పడం జరిగింది. అయితే మనం కొన్ని మాటలు మనం ఆలోచిద్దాం పిల్లలు. మనం మొదటగా ద్వితీయోపదేశకాండము 4:13 చదువుకుంటే మనం గ్రంథం పరంగా కొన్ని మాటలు ఆలోచిద్దాం. ద్వితీయోపదేశకాండము 4:13 చదువుకుంటే అక్కడ ఒక మాట ఆలోచిస్తే, మరియు మీరు చేయవలెనని ఆయన విధించిన నిబంధనను అనగా 10 ఆజ్ఞలను మీకు తెలియజేసి 2 రాతి పలక మీద వాటిని రాశాను. ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన నిబంధనను ఆలోచిస్తాం. నిబంధన అంటే ఒడంబడిక చేసుకోవడం, ఒప్పందం చేసుకోవడం అని అర్థం వస్తుందండి.
ఒడంబడిక. అయితే ఇక్కడ మనం చదువుకుంటే ఇక మా జాతకం పిల్లలు ఇక్కడ నిబంధనకి మాటకి దేవుని గ్రంథం ఏం అర్థం వస్తుందంటే, మరియు మీరు చేయలేని ఆయన విధించిన నిబంధనను. ఎవరు విధించారు? దేవుడు విధించిన నిబంధన. అనగా అంటే నిబంధనని అనగా అంటే అర్థమైతే అక్కడ దేవుని వాక్యం మనకు చెప్తుంది. 10 ఆజ్ఞల్ని మీకు తెలియజేసి 2 రాతి పలకల మీద వాటిని రాశాను. నిబంధన అంటే 10 ఆజ్ఞలు గల 10 ఆజ్ఞలు. మనకి గ్రంథం చెప్తుంది నిబంధన అంటే పిల్లరా, నిబంధన అంటే 10 ఆజ్ఞలండి. 10 ఆజ్ఞలు గల దీన్ని నిబంధనలు అంటారు. నిబంధన అంటే ఒడంబడిక. ఇది ఎవరితో చేసుకున్నారు? దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్న నిబంధన. అదే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం ప్రియులారా, మనం ఒకసారి 4వ అధ్యాయము మనం 7 చదువుకుందాం. 7 చదువుకుంటే ఒక మాట ఉంది. ఇక్కడ మనం చదువుకుని పిల్లలు 4వ అధ్యాయం 7 చదువుకుంటే, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడిని యెహోవా మనకు సమీపం ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడా? 8వ వచనము, మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్ర మందిరంలో ఉన్న కట్టడలు నీతి విధులు గల గొప్ప జనమేది అని అక్కడ క్వశ్చన్ ఏంటి జరుగుతుందండి. ఇక్కడ మన జాతకం గమనిస్తే ఎవరికి ఇచ్చారు ఈ ఆజ్ఞలు, ఈ ఒడంబడిక, ఈ ధర్మశాస్త్రం ఎవరికెవరికి ఇచ్చామో మనం ఆలోచించుకున్నప్పుడు ఎక్కడ మన జాతకం గమనిస్తే ఈ జనము అంటే ఇక్కడ మనం ఆలోచిస్తే 6వ వచనంలో ఈ కట్టలన్నింటినీ మీరు గైకొని అనుసరింపలేను, వాటి గురించి విని జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము, వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచన గల జనమని చెప్పుకుందరు. ఎవరి జనాంగము అంటే దేవుడు ఇచ్చిన నిబంధన అనేది, ఈ ధర్మశాస్త్రం అనేది ఎవరికి ఇచ్చారంటే ఇశ్రాయేలుకి ఇచ్చారండి. అందరికీ ఎవరికి ఇచ్చేది కాదు. ధర్మశాస్త్రంతో పాటు 10 ఆజ్ఞల గల నిబంధన అనేది యెహోవా దేవుడు ఇశ్రాయేలు జనాంగం ఇచ్చారండి. అదే 4వ అధ్యాయము 44వ చదువుకుంటే ద్వితీయోపదేశకాండము, మోసే ఇశ్రాయేలుకి ఇచ్చిన ధర్మశాస్త్రం మీద పదం వాడారండి. ఇశ్రాయేలీలు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చారండి. ఇక మన జాతకం గమనిస్తే 2 పాదాలు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే నిబంధన, 2వ పాదం ఏంటంటే ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రం అంటే ఏంటి, నిబంధన అంటే ఏంటి? అయితే 2 ఒకటా కాదా? మన జాతి గమనిస్తే పిల్లరా, నిబంధన అంటే గ్రంథం మనకి ఏం సెలవిస్తుందంటే 10 ఆజ్ఞలు గల ఆ పలకల్ని నిబంధన పలకలు మనకు చెప్పడం జరుగుతుంది. మరొక సందర్భంలో నిబంధన పలకన పదం ఉంటుంది. అంటే 10 ఆజ్ఞలన్నీ నిబంధన చెప్పడం జరుగుతుంది. అంటే నిబంధన అంటే దేవుడు ఒప్పందం చేసుకుంటాడు. ఏంటో ఒప్పందము? ఈ 10 ఆజ్ఞల ద్వారా మీరు పాటిస్తే మీరు నా జనాంగం ఉంటారని దేవుడు ఇశ్రాయేలుతో ఒప్పందం చేసుకున్నాడండి. అయితే ఈ 10 ఆజ్ఞలతో పాటు దీనికి కొన్ని కట్టడలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, ఆచరణలు ఉన్నాయి. దాన్ని ధర్మశాస్త్రం అన్నారండి. ధర్మశాస్త్రం అటువంటి పిల్లరా, ధర్మశాస్త్రం అంటే ఆజ్ఞలతో పాటు ఈ 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో దానికి ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకా దానికి చట్టములు. ధర్మశాస్త్రం అంటే విధులు, ఇలా మనం అనుకోవచ్చండి. ఇప్పుడు మనం చదువుకున్నాం 47 చదువుకున్న పిల్లలు ఇక్కడ మోషే ఇశ్రాయేలుకు నియమించిన శాసనములు, కట్టడలు, న్యాయ విధుల పదం స్పష్టంగా ఉందండి. శాసనములు, కట్టడలు, విధులు, శాసనములు ఇవన్నీ కూడా ధర్మశాస్త్రం కింద వస్తాయండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇది మనం ముందు అర్థమైతే మన తర్వాత చదువు వచ్చినా మనకు ఇంకా స్పష్టంగా అర్థమవుద్దాన్ని. దేవుడు ఇశ్రాయేలుకి మోషే ద్వారా ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం అంటే ధర్మాన్ని బోధించే శాస్త్రం. దాంట్లో ఏమున్నాయి? దాంట్లో ఆజ్ఞలు ఉన్నాయి, దాంట్లో చట్టాలు ఉన్నాయి, దాంట్లో విధులు ఉన్నాయి, దాంట్లో శాస్త్రాలు ఉన్నాయి. అంటే ఆజ్ఞలు కేవలం 10 ఆజ్ఞలు మాత్రమే ఉన్నాయి అని అనుకోవచ్చే, 10 ఆజ్ఞలు మాత్రం కాదని. మొత్తం అవన్నీ చూసుకుంటే ఇంచుమించుగా ఒక చరిత్రకారులు లెక్కేస్తే 613 ఆజ్ఞలు వచ్చాయండి. ఈ మాట ఆ జాన్ పాల్ అనే వ్యక్తి కూడా తన వీడియో చెప్పడం జరిగిందని. ఇంచుమించు 613 ఆజ్ఞలు అనేవి అది మొత్తం మీద ధర్మశాస్త్రంగా పిలువబడింది. పాత నిబంధనలు చదువుకుంటే పూర్వం యూదులు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఏదో ఉందో పంచకాండాలని తోరాని లేకపోతే ధర్మశాస్త్రాన్ని పిలిచేవారండి. అంటే ఒక వ్యక్తి దేవుని నిబంధనలకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఈ 613 ఆజ్ఞలు
మొత్తం అన్ని కూడా ఖచ్చితంగా పాటిస్తేనే ఆ వ్యక్తి ధర్మశాస్త్ర నెరవేర్చిన వాడైన వ్యక్తిగా అవుతాడు. నిబంధన అంటే 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అంటే నిబంధనతో పాటు కలిపిన మిగతా చట్టాలు, ఆజ్ఞలు మనం అర్థం చేసుకోవాలండి. ఇలాగ మనకి ఇంచుమించు 613 ఆజ్ఞలను మనం చదువుకుంటాం. అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, దేవుడు ఎక్కడి నుంచి చెప్పాడంటే నిర్గమకాండము మన 19 చదువుకుంటే మనకు తెలుసు. ఇవన్నీ మనం తెలుసుకున్న మాటలే. 19:3 వచనంలో మొదట మాట చదువుకుందాం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా పర్వతం నుండి అతను పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలుకు తెలపాల్సినవనగా, నీవు యాకోబు కుటుంబీకులతో, అంటే యాకోబు సంతానం కదండి ఇశ్రాయేల్ అంటే. ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు యొక్క 12 మంది సంతానం. వాళ్ళ నుంచి గోత్రకర్తలు వాళ్ళు వచ్చిన వంశం అంతా కూడా ఇశ్రాయేల్ అని పిలబడ్డారు. కాబట్టి వీళ్ళ మొదటగా మనకు అర్థం విషయం ఏంటంటే, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకి అంటే యాకోబు యొక్క సంతానానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, నిబంధన ఇచ్చాడు. ఒక వ్యక్తి దేవుని దగ్గర రావాలంటే, ఒక వ్యక్తి దేవుని సహవాసం చేరాలంటే, ఒక వ్యక్తి దేవుని రాజ్యాన్ని చేరాలి, మొదట ఆ వ్యక్తి దేవుని నిబంధనను పాటించాలి. అయితే నిబంధన మనకి గ్రంథంలో చాలా కనబడతాయి. పాత నిబంధనలో దేవుడు నోవహుతో చేసిన నిబంధన వేరే. ఆ ఉడంబడిక నువ్వు ఓడగొట్టు అనేది దేవుడు నోవహుకు ఆజ్ఞాపించింది తప్ప అది అందరికీ చెందింది కాదు. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన ఉంది. తర్వాత దేవుడు దావీదుతో చేసుకునే నిబంధనలు ఉన్నాయి, అది దావీదు మాత్రం చెందిన నిబంధన. అలా చదువుకుంటే కొన్ని నిబంధనలు పాత నిబంధనలు ఉన్నాయి. అయితే ఎస్పెషల్లీ ఇక్కడ చెప్తున్న నిబంధన అనేది ఇది మొత్తం అందరికీ వర్తిస్తుంది. అంటే ఎవరికంటే ఇశ్రాయేల్ అందరికీ కూడా, ఇశ్రాయేల్ జనాంగం వాళ్ళ రాజ్యం అంటే వాళ్ళు ఉన్న ప్రతి జనాంగం కూడా ఈ ధర్మశాస్త్రం వర్తిస్తుంది. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ కూడా మరొక మాట ఉందంటే, అక్కడ నీవు యాకోబు కుటుంబీకులతో పదం వాడారని. యాకోబు కుటుంబీకులు అంటే ఇశ్రాయేల్తో. కాబట్టి మనకి ఏం అర్థం అంటే ఇశ్రాయేల్తో ఇది నిబంధన దేవుడు ఏర్పరిచాడు. ఇప్పుడు మనం అదే నిర్గమకాండము 25 వెళ్ళిపోతే, నిర్గమకాండము 25 వెళ్ళిపోతే అక్కడ మనకు తెలుసు ఇవన్నీ కూడా మనం చదువుకున్న మాటలే. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ ఎవరిని చెప్పును అని అక్కడితో స్టార్ట్ అవుద్దాన్ని. అంటే మొత్తం మీద ఈ ధర్మశాస్త్రం అందరికీ ఒక మూలం ఏదంటే 10 ఆజ్ఞలండి. దీనికి సెంటర్ ఆఫ్ పాయింట్, కేంద్ర బిందువు ఏదంటే 10 ఆజ్ఞలు. దీన్ని కలుపుకొని అంటే దీన్ని విడమర్చి కేంద్ర బిందు మూల బిందు 10 ఆజ్ఞలు అయితే, ఈ 10 ఆజ్ఞలు మొత్తం వివరించి మొత్తం అలా మొత్తం దేవుడు 613 ఆజ్ఞలుగా మొత్తం ఇంచుమించు రామారాం చదువుకుంటే 613 ఆజ్ఞలు అయితే ఉన్నాయండి. 613 ఆజ్ఞలు ఉన్నాయి. అయితే నిన్న పాల్ గారు ఏం చెప్పారంటే, ఒక మాట ఏమన్నారంటే, ఈ 613 ఆజ్ఞలు అయితే ఏవైతే ఉన్నాయో దాన్ని 3 రకాలుగా విభజించారని ఆయన చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా దాంట్లో మోరల్ లాస్ అని, సెరిమోనల్ లాస్ అని, తర్వాత సోషల్ సివిల్ లాస్ అని కొన్ని ఆయన అంటే మొత్తం ఈ 613 ఆజ్ఞల్ని ఒక 3 డివిజన్స్ చేసుకుంటే 3 పార్ట్లుగా చేసుకుంటే మోరల్ లాస్ అని, సెరిమోనల్ లాస్ అని, ఆయన సోషల్ లాస్ అని చెప్పడం జరిగిందని దాన్ని చెప్తూ, ఈ మోరల్ లాస్ ఏవైతే ఉన్నాయో ఈ మోరల్ లాస్లో ఈ 10 ఆజ్ఞలు వస్తే అవి ఎల్లప్పుడూ కూడా శాశ్వతంగా ఉండే ఆజ్ఞని చెప్పడం జరిగింది. తర్వాత సెరిమోనియల్ లాస్లో దేవునికి సంబంధించిన బలులు కానీ లేకపోతే వాళ్ళ ఆచరణ విధులు కానీ, అంటే దేవుని సంబంధించిన విధులు ఎలాగైతే ఉన్నాయో అవి వాటికి సంబంధించినంత కూడా సెరిమోనియల్ లాస్లో ఉన్నాయని, సోషల్ లాస్లో ఒక వ్యక్తి తన పొరుగువంతా ఎలా వ్యవహరించాలో ఎలా ఉండాలో దానికి సంబంధించిన ప్రతి విషయం కూడా సోషల్ లాస్ ఉన్నాయని చెప్పడం జరిగింది. అయితే నిన్న ఆయన చెప్పిన ఒక పాయింట్ ఏంటంటే పిల్లరా, పాత నిబంధనలో ఎస్పెషల్లీ వర్షిప్లో భాగంగా వాయిద్యాలు ఉపయోగించడం అనేది ధర్మశాస్త్రంలో అంటే ఆయన లెక్క ప్రకారం ఈ 613 ఆజ్ఞలు ఎక్కడ కూడా లేదని చెప్పడం జరిగిందని. ఆయన మొదటి అబ్జెక్షన్ నాకు అంటే ఎక్కడ వచ్చిందంటే 613 ఆజ్ఞల్లో ఎక్కడ కూడా దేవుడు పాత నిబంధనలో వర్షిప్లో భాగంగా వాయిద్యాలకు ప్రస్తావన ఎక్కడ కూడా ధర్మశాస్త్రంలో లేదని ఒక మాట చెప్పడం జరిగింది. అయితే ఈ మాట వాక్యానుసారంగా కరెక్టా కాదో మనం కొన్ని మాటలు ఆలోచిద్దాం. అయితే దేవుడు వర్షిప్లో భాగంగా ఆరాధనలో పాత నిబంధనలో జరిగించినప్పుడు వాయిద్యాల ప్రస్తావన ధర్మశాస్త్రంలో దేవుడు తెచ్చాడా లేదా మనం ఆలోచించినప్పుడు ఒక మాట చదువుకుందాం. మనం పిల్లరా ఒకసారి మనం సంఖ్యాకాండం వెళ్దాం. సంఖ్యాకాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయంకి వెళ్ళిన పిల్లరా అక్కడ ఒక మాట ఉంటుంది. అక్కడ మాటలో ఏముంటుందో మనం ఆలోచిద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయము 10వ చదువుకుంటే
చదువుకుందాం. మరి ఉత్సవ దినమందును నియామక కాలమందును నెలల ఆరంభంలో మీరు దహన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. ఏంటి ఆ బూరలు? అది దేనికి సంబంధించింది? ఇప్పుడు అదే 10 మొదట చదువుకుంటే, యెహోవా మోషేకి ఇలాగ సెలవు ఇచ్చెను, నీవు వెండి బూరలు చేయించుకునము అని చెప్పడం జరుగుతుందండి. అంటే దేవుడు పూర్వము మోషే గారు ఉన్న టైంలో ప్రత్యక్ష గుడారం ఆరాధన ఉండేదని. మోషే తర్వాత దావీదు వచ్చాడు. దావీదు కాలం వరకు కూడా ప్రత్యక్ష గుడారం ఆరాధన జరిగింది. దావీదు తర్వాత సొలొమోన్ వచ్చాడు. సొలొమోన్ వచ్చిన తర్వాత దేవాలయం కట్టడం జరిగింది ఈ విషయంలో. మనందరూ తెలిసిన మాటలు. అయితే ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే, ప్రత్యక్ష గుడారంలో యాజకులు సేవ చేసినప్పుడు ఏ విధంగా చేయాలో చెప్తున్నప్పుడు యెహోవా దేవుడు ఒక మాట అనడం జరిగింది. ఏంటంటే, నీవు రెండు వెండి బూరలు చేయించుకున్నాము. అది చేయించి అది ఏం చేయాలట? 8 చదువుకుంటే, అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను, నిత్యమైన కట్టడాన్ని బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉందును. 2 బూరలు చేయించుకుని దేవుడు చెప్పాడు. ఆ 2 బూరలు వెండి బూరలు అని చెప్పాడు. దాన్ని ఇంగ్లీష్లో ట్రంపెట్స్ అన్నారు. ఆ బూరలు చేసి ఏం చేయాలట? అది యాజకులకు ఇవ్వాలట. ఆ బూరలు అనేవి యాజకులు దేవుని సేవ చేసినప్పుడు ఆ బూరలు ఓదాలని చెప్పాడు. ఎప్పుడు ఓదాలి? మన 10వ వచనం చదువుకుంటే, మరియు ఉత్సవ దినమందును అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలుగా పాత నిబంధనల ధర్మశాస్త్రంలో పండుగలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దీంట్లో భాగమే. చూడండి పిల్లారా, 613 ఆజ్ఞల్లో 10 ఆజ్ఞలతో పాటు వాళ్ళు చేయవలసిన పండుగలు, వాళ్ళు ఆచరించిన బలులు, అంటే దేవుడు సేవ విషయంలో ప్రతిది కూడా దేవుడు క్షుణ్ణంగా స్పష్టంగా రాయించాడండి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎందుకు చేయాలి, మొత్తం ప్రతిది కూడా దేవుడు రాయించి ఇచ్చాడండి. ఇక మన జాగ్రత్త గమనిస్తే, ఈ 2 వెండి బూరలు అనేది మనం చదువుకున్నప్పుడు, ఉత్సవ దినమందును నియామక కాలమందును నెలల ఆరంభంలోందును మీరు దహన బలులు కానీ సమదబలు అర్పించినప్పుడు ఆ బూరలు ఊదవలెను. ఇది పాత నిబంధనలు కనబడిన మొట్టమొదటి వాయిద్యం అండి. బూరలు అంటే సౌండ్ వచ్చేదండి, అది వాయిద్య పరికరం అని. దీని ఎవరు కూడా వాయిద్యం కాదనే మాట ఎవరు అనే హక్కు లేదని. మరి ఆయన జాన్ పాల్ గారు తెలియక మాట్లాడా, లేకపోతే ఆయనకు వాక్య అవగాహన లేక మాట్లాడినా నాకే తెలియదు. కానీ పాత నిబంధనలోనే ధర్మశాస్త్రంలోనే వాయిద్య ప్రస్తావన ఉంది. ఆయన ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రంలో లేదు, ధర్మశాస్త్రం అంటే ఈ 613 ఆజ్ఞలు ఆయన లేదని వాదించారండి. అది వాక్యానుసారంగా తప్పు. ఎందుకు తప్పు అంటే, సంఖ్యాకాండము కూడా ఇది 613 ఆజ్ఞలు ఒక ఆజ్ఞ కింద వస్తుంది. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. సంఖ్యాకాండం 11 10 అధ్యాయంలో ఈ మాట కూడా ఇది ఒక ఆజ్ఞ. ఇది ఏ లా కింద వస్తుంది? మనం ఎంత చదువుకున్నాం. ఇప్పుడు ఆయన చెప్పిన లెక్కలను చదువుకుంటే మోరల్స్లో రాదు, సిరిమోనల్ లాస్లో అది వస్తుందండి. ఎందుకంటే దేవుని సంబంధించిన పనులు కూడా ఈ ఆజ్ఞ కింద వస్తుంది. కాబట్టి అది ఈ వెండి బూరలు చేయించుకోవడం అనేది ఈ ఆజ్ఞ కింద వస్తుంది. అది మోషే చేయించి యాజకులకి ఇమ్మని చెప్పాడు. అంటే వెండి బూరలో నేను బూరలను రాస్తాను. ఈ బూరలో ఓదాలటండి. ఎవరు ఓదాలి? యాజకులు ఓదాలండి. ఎవరు పడితే వాళ్ళు కాదండి. యాజకులు అంటే లేవి గోత్రికులు, లేవి వంశకములు వచ్చిన గోత్రికులు యాజకులు అయితే వాళ్ళు మాత్రమే బూరలు ఓదడానికి అర్హులు. ఎప్పుడు ఓదాలట? మనం చదువుకున్న ఉత్సవకాలం ముందు, పండుగలప్పుడు, తర్వాత ఈ వర్షపులో భాగంగా విశ్రాంతి దినం అప్పుడు, అక్కడ అమావాస్య దినట్టు విశ్రాంతిని అర్థం చేసుకోవచ్చు. ఉత్సవ దినం నియామకాలం అవన్నీ దానికి సంబంధించిందే. పాత నిబంధనల్లో వర్షిప్తూ శనివారం జరిగేది విశ్రాంతి దినము. శనివారంతో పాటు పండుగలప్పుడు వాళ్ళకి ప్రధాన 3 పండుగలు ఉండేవి. పస్కా, పెంతెకొస్తు, పనసాల పండుగలు ఉంటే ఇవన్నీ కూడా దేవునికి ప్రాముఖ్యమైన దినాలండి. ఆ రోజుల్లో వీళ్ళు బూరలు ఓదాలండి. యాజకులు బూరలు ఓదాలి. ఎందుకు ఓదాలంటే, ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే ఎప్పుడు ఓదాలో దేవుడు చెప్పాడు. మీరు దహన బలులు కానీ సమాధ బలులు అర్పించినప్పుడు 10వ వచనంలో బలులు అర్పించినప్పుడు బూరలు ఓదాలట. అలాగా దేవుడు ఒక ఆజ్ఞ మొట్టమొదటిగా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ జాన్ పాల్ గారు అక్కడ ఆయన తప్పు చెప్పడం జరిగిందండి. దేవుడు ధర్మశాస్త్రంలోనే వాయిద్యుని ప్రస్తావన తెచ్చాడు. అదే బూరలను మొదట మనం చదువుకున్నాం. అయితే ఈ బూర సందర్భంలో మనం చదువుకున్నప్పుడు మోషే ఉన్నప్పుడు, వాస్తవానికి మోషే ఆయన ఈజిప్ట్లో ఫరో ఒక పెంపకంలో పెరిగాడండి. మనకు తెలిసిన సందర్భం. ఆయన బాల్యంలో ఫరో దగ్గర పెరిగాడండి. మోషే సకల శాస్త్ర అన్నింటిలో ఆయన ప్రవీణుడండి. ఆ మాట మనకు కూడా తెలుసు, గ్రంథమే చెప్తుంది. ఉదాహరణకి మనం అపొస్తల కార్యములు 7 చదువుకున్నప్పుడు, అపొస్తల కార్యం 7 చదువుకుంటే 22 వచనంలో అక్కడ ఒక మాట ఉందని. అంటే అక్కడ స్టెఫను సాక్ష్యం ఇస్తున్నప్పుడు అక్కడ మోషేకి ప్రస్తావన వచ్చిన ఒక మాట అంటారండి. ఏంటో ఆలోచిద్దాం. అపొస్తల కార్యములు
ఒకసారి మనం 7లో 22 చదువుకుంటే పిల్లలు, అక్కడ ఏముంటుందంటే, అక్కడ మోషే ఐగుప్తులో సకల విద్యలను అభ్యసించి మాటలందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. మోషే ప్రవీణుడు, దేనిలో ప్రవీణుడు? ప్రాచీన ఈజిప్షియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా విషయాలు వాళ్ళు మ్యూజిక్ సిస్టంలో వాళ్ళు బాగా ప్రవీణులండి. అంటే పూర్వకాలంలో ఈజిప్ట్ వారు సంస్కృతులు కానీ నాగరికతలో చాలా ముందు ఉండేవారండి, చాలా అడ్వాన్స్గా ఉండేవారు పూర్వకాలంలో. అయితే వాళ్ళు మ్యూజిక్ కొట్టడానికి కూడా వాయించడం చాలా స్పెషలిస్ట్గా ఉండేవారండి మ్యూజిక్ విషయంలో ఈజిప్షియన్స్. అయితే ఆ వాతావరణంలో పెరిగినప్పుడు కూడా మోషే కూడా అన్ని విద్యలు తెలిసినప్పుడు కూడా మోషే సొంతంగా చేయలేదండి. మోషే దేవుడు చెప్పిన మాటకి లోబడి దేవుడు ఏ విధంగా చెప్పాడో అలాగే ఫాలో అయ్యి తప్ప తన సొంత జ్ఞానం ఉపయోగించి దేవుడు అక్కడ మోషే తన చొరవ తీసుకోలేదు. ఆ విషయం మనం గమనించాలండి. ఇంకా మనం చదువుకున్న పిల్లరా, అలాగా ప్రత్యక్ష గుడారంలో మోషే చేయించిన వెండి బోరల దగ్గర నుంచి తర్వాత దావీదు కాలం వరకు కూడా ఎటువంటి మార్పు లేదు. ఇంచుమించు 3-4 సంవత్సరాల తర్వాత కూడా ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కూడా మార్పు రాలేదని. అంటే వర్షిప్లో భాగంగా, పండుగల్లో భాగంగా వెండి బోరలు ఊదడం జరిగితే అప్పటి నుంచి కూడా ఈ 2 వెండి బోరలే వాయిద్యాలుగా ఉన్నాయి తప్ప ఆరాధనలో మరి ఏ ఇతర వాయిద్య పరికరం కూడా వాడబడలేదు. అది గమనించండి. ఇప్పుడు మనం ఇది ప్రత్యక్ష గుడారము మోషే టైంలో స్టార్ట్ అయినప్పుడు జరిగిన మాట. తర్వాత దావీదు కాలం వచ్చేసరికి ఒక మాట ఆలోచిద్దాం. దావీదు కాలం వచ్చిన పిల్లలు అక్కడ ఒక మార్పు జరిగిందని. ఆ మార్పు ఎక్కడ ఉంటుందంటే, మొదటి దినవృత్తాంతములు మనం చదువుకున్న పిల్లలు అక్కడ 25 చదువుకుంటే 25లో అక్కడ మనం ఒక లిస్ట్ ఉంటుంది. అంటే ఆలయ ఆరాధనలో ఎవరెవరు ఏ వాయిద్యాలు వాడాలి, ఎన్ని వంతులుగా యాజకులకి ఆ డివిజన్ చేయడం, తర్వాత ఎవరెవరు ఎటువంటి వాయిద్యాలు అక్కడ ఇంకా మనకి ఎడిషనల్గా కొన్ని వాయిద్యాలు మనకు కనబడతాయండి. 25 మొదటి దినవృత్తాంతం 25 అధ్యాయము మొదట చదువుకుంటే, మరి దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, ఎదుగునని వారి కుమారులు కొందరి సేవను ప్రత్యేకపరిచి సితారాను, స్వరమండలము, తాళాలను వాయించు ప్రకటించినట్లుగా నియమించరి. చూడండి, మోషే గారి కాలం నుంచి దావీదు కాలం వరకు కూడా వెండి బోరలు తప్ప మరొక వాయిద్యం లేదు. తర్వాత దావీదు కాలంలో ఏమైందంటే వాయిద్యాలు అనేవి ఎడిషనల్గా కొంచెం చేర్చబడ్డాయి. దాంట్లో సితారం ఉందంట, స్వరమండలం ఉంది, తాళములు ఉన్నాయి. తర్వాత దావీదు వాళ్ళందరూ సెపరేట్ చేసి యాజకుల్ని మీరు ఈ పని చేయండి, ఆలయంలో ఒకరి సేవ మొత్తం అందరికీ డివైడ్ చేసి ఆయన చెప్పడం జరిగినట్టు మనం 25లో మనకు కనబడుతుందండి. ఇప్పుడు మన అలాగా జాబితా కనబడుతుంది. ఇప్పుడు మన అలాగా 28 అధ్యాయంకి వస్తే పిల్లరా, 28 అధ్యాయంకి వచ్చినప్పుడు అక్కడ మనం ఒకసారి 11 వచ్చిన చదువుతుందండి. మొదటి దినవృత్తాంతం 28 అధ్యాయము 11 చదువుకుంటే ఇక్కడ ఒక మాట ఉంటుందండి. అప్పుడు దావీదు మంటపమునకు, మందిరపు కట్టడముకు, బొక్సప్సాలకును, మేట గదులకును, లోపల గదులకును, కర్ణాపేట గదికి, యెహోవా మందిరం రావాలనుకుని అలా చదువుకుంటూ మన కిందకు వస్తే 12వ వచనము కిందకు వస్తే, తాను ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించెను. ఇక మన జాగ్రత్త గమనిస్తే దావీదు టైంలో మందిర నిర్మాణం జరగలేదు. దావీదు కుమారుడు సొలొమోను ద్వారా యెరూషలేము మందిర నిర్మాణం కట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంలో దావీదంట తన కొడుకైన కుమారుడు సొలొమోనుకి మొత్తం అంతా కూడా, అంటే మందిరపు మనం చదువుకుంటే దావీదు మంటపమునకు, మందిరపు కట్టడమునకు, అంటే దేవుని మందిరం కట్టడానికి దానికి కావాల్సిన సామాగ్రి కానీ దానికి కావాల్సిన కొలత ప్రతిదీ కూడా దావీదు సొలొమోనుకు అప్పచెప్పాడు. ఇప్పుడు మన జాగ్రత్త గమనిస్తే దినవృత్తాంతం 25 గ్రంథాలు చదువుకున్న యాజకులు అవన్నీ సపరేట్ చేయడం, వాళ్ళకి సంబంధించిన ఈ వాయిద్య పరికరాలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి ప్లస్ ఇప్పుడు ఈ మండపానికి, ఈ మందిరం సంబంధించిన ప్రతి వస్తువు, ప్రతి కొలత కూడా సొలొమోనుకి అప్పించి మనం చదువుతున్నప్పుడు మాకు ఏమర్థమవుతుందంటే, సాధారణంగా ఈ జానపద వ్యక్తులు ఈయనకి ఏమర్థమైందంటే దావీదు ఇంట్రడ్యూస్ చేసేట వాయిద్యాలని అని దీనికి అర్థమైందండి. జాగ్రత్త నా పిల్లలు, దావీదు వాయిద్య పరికరం కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాడు ఆరాధనలోని, మనం వీడియోకి చెప్పడం జరిగిందని. ఎందుకంటే మనకి ఇలా కనిపిస్తుంది అంటే ఈ వాక్యం చదువు మనకి ఇలా కనిపిస్తుంది, నిజంగా దావీదు అలా చేసాము, దేవుడు అనుమతించిన అనిపిస్తుంది తప్ప ఇక్కడ మనం జాగ్రత్త అభ్యర్థి చేయగలిగితే ఇక్కడ మరొక మాట ఉంది. ఒకసారి పిల్లలు మనం 19 మాట చదువుకుందాం. 19
ఇవన్నీ అప్పగించి ఎవరెవరికి అప్పగించారంటే దావీదు సొలొమోనుకి అప్పగించి ఏం అప్పగించాడు? మొత్తం అంతా కూడా మందిరం సంబంధించి ప్రతి ఒక్క నువ్వు కట్టినప్పుడు నువ్వు ఎలా చేయాలో ఏం చేయాలో అన్ని అప్పగించిన తర్వాత జాగ్రత్త గమనిస్తే మొదటి దినవృత్తాంతములు 29-19 చాలా ఇంపార్టెంట్ వచ్చిన అందరూ ఇవన్నీ అంటలు చేసుకోండి. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకు వచ్చి ఈ మచ్చుల పని అంతయు రాత మూలముగా నాకు నేర్పనని సొలొమోనుతో చెప్పాను. ఎంత స్పష్టంగా ఎంత క్లియర్గా ఉందంటే దావీదు సాక్ష్యం ఏమి ఇచ్చాడంటే ఇవన్నీ అప్పగించి ఎవరికి అప్పచెప్పి సొలొమోనుకి అప్పచెప్పిన తర్వాత దావీదు అంటున్న మాట ఏమన్నారంటే యెహోవా హస్తము నా మీదకు వచ్చి, యెహోవా హస్తం అంటే అర్థం ఏంటంటే యెహోవా హస్తం అంటే పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మ నా మీదకి వచ్చి పరిశుద్ధాత్మ ఆవేశం ద్వారా నేను ఇవన్నీ చేశాను అంటాడు. ఇక్కడ దావీదు తన సొంత మాటల ద్వారా తన సొంత పనుల ద్వారా ఇవన్నీ చేయలేదని. దేవుడు తన మందిర నిర్మాణం విషయంలో మోషే టైంలో కూడా దేవుడు మొత్తం వివరించాడు. నిర్గమకాండం మనకు ఉంటుందండి. నిర్గమకాండంలో దేవుడు మోషతో సమస్తం చెప్పారండి. ప్రత్యక్ష గుడారంలో ఏది ఎలా ఉండాలి, మందసం ఏ కర్త చేయాలి, తర్వాత ప్రతి విషయం కూడా దేవుడు ప్రతి సూక్ష్మంగా వేయడమచ్చి మోషకి చెప్పడం జరిగింది. అంతేకాకుండా దావీదు మందిరం వచ్చే టైం కూడా దావీదు ఏమంటారంటే ఇది నా సొంతంగా చేయలేదు, యెహోవా హస్తము. యెహోవా హస్తం అంటే అర్థం ఏంటి? అది పరిశుద్ధాత్మే. లేదు మీకు ఇంకా డౌట్ రావచ్చు, యెహోవా హస్తం అంటే ఇంకేదో అనుకోవచ్చు, మీకు డౌట్ రావచ్చేమో. కానీ ఒక మాట మనం చదువుకుంటాం. లోకస్ వార్త మనం 11:20 చదువుకుంటే అంటే మీకు అర్థవంటిగా మాట చెప్తున్నాను. లోకస్ వార్త 11:20 చదువుదాం. 11:20 చదువుకుంటే అయినను చదువుకుందాం. లోకస్ వార్త 11:20 చదువుదాం. అయితే నేను దేవుని వీళ్ళతో దెయ్యములు వెళ్ళగొట్టుచున్నట్ల నిశ్చయంగా దేవుని రాజ్యం మీదకు వచ్చి ఉన్నదని యేసుతో ఒక మాట అన్న జరుగుతుంది. మన సందర్భం బట్టి ఆలోచిస్తే నేను దేవుని వీళ్ళతో దెయ్యములు వెళ్ళగొట్టుచున్నాడలా అంటే యేసు పరిశుద్ధాత్మని ఎలా మాట్లాడారు? పరిశుద్ధాత్మని ఏ విధంగా సంబోధించారంటే దేవుని వీళ్ళ పదం వాడారండి. అంటే దేవుని హస్తం అన్న దేవుని వేలన్న సందర్భం ఆలోచిస్తే అది పరిశుద్ధాత్మను అర్థం చేసుకోవాలండి. పరిశుద్ధాత్మ ఆలోచన ద్వారా ఇవన్నీ చేశారని ఇక్కడ మన దావీదు చెప్పడం జరుగుతుందని. ఇప్పుడు అదే దినవృత్తాంతం మనం చదువుకుంటే రెండోసారి ప్రియులారా ఒకసారి మనకి ఏం అర్థం అంటే ఒక విషయం గమనించండి. దావీదు కాలంకి వచ్చేసరికి కొన్ని వాయిద్యాలు వచ్చాయి. దావీదు ముందు వరకు కూడా కేవలము వెండి బోర్లు మాత్రమే ఉండాయి. అయితే దావీదు కాలం వచ్చిన తర్వాత వాయిద్యాలు సంపూర్తిగా ఇంకా ఎడిషనల్గా కొన్ని వాయిద్యాలు చేర్చబడ్డాయి. వర్షిప్లో పాటలు పాడడంలో భాగంగా వాయిద్యాలు కూడా చేర్చబడ్డాయి. అయితే ఈ వాయిద్యాలు ఎవరు వాయించాలంటే యాజకులు కాదండి, లేవీయులండి. లేవీయులు ప్రియత జాగ్రత్త గమనించాలి. యాజకుల పని వేరు, యాజకులు బోర్లో ఓదాలంతే. కానీ దావీదు కాలం వచ్చేసరికి దావీదు లేవీయులను విడమర్చి వాళ్ళు సెపరేట్ చేసి ఈ వాయిద్యాలు ఎవరు వాయించాలంటే లేవీయులు వాయించాలండి, యాజకులు కాదు. ఆ పాయింట్ గమనించాలి. తర్వాత మనకి ఏం అర్థమవుతుందంటే పూర్వము మోషే కానీ తర్వాత దావీదు కానీ వీరిరువురు కూడా తమ సొంత ఆలోచనని దేవుని వర్షిప్ విధానాలు వాళ్ళు ప్రవేశపెట్టలేదు. వాళ్ళు దేవుడు ఆలోచన విధానాన్ని దేవుడు మాటలనే క్రియారూపం దాల్చి మందిరాలు పెట్టారు తప్ప తమ సొంత ఆలోచన దేవుడు పెట్టలేదు. మోషే సకల శాస్త్రం ప్రవీణుడు అయినప్పుడు కూడా దేవుడు ఏం చెప్పాడో అదే తోచ తప్పకుండా చేశాడండి. దావీదు కూడా సంగీతంలో ప్రవీణుడండి. అయితే దేవుడు అనుమతించాడు కాబట్టి దేవుని మందిరంలోకి తీసుకొచ్చాడు వాయిద్యాలు. దేవుడు అనుమతించాడు. ఆ పదం గుర్తుపెట్టుకోండి. అలాగా మనం వచ్చిన తర్వాత దావీదు తర్వాత మనకు తెలుసు రాజ్యం సొలొమోను తర్వాత రాజ్యం చీలిపోతుంది. ఇశ్రాయేల్ రాజ్యంగా యూదా రాజ్యం చీలిపోతుంది. తర్వాత ఇశ్రాయేల్ రాజ్యం కూడా చాలామంది రాజులు దేవునికి అవిధేయత బయటికి వాళ్ళు చెరకు వెళ్ళిపోతారు. అలా యూదా రాజ్యం మనం వస్తే యూదా రాజ్యంలో కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఎక్కువ ఉన్నారు. అలా మన మధ్యకి వచ్చినప్పుడు ఒక రాజు కనబడతారు. రాజు ఎవరంటే హిజ్కియా అనే రాజు కనబడతారండి. ఇప్పుడు ఆయన గురించి చదువుతున్నప్పుడు హిజ్కియా రాజు ఏం చేశారంటే వాళ్ళు మళ్ళీ ఆ మత విధానాలను మళ్ళీ పాతకి భ్రష్టుపడినప్పుడు అంటే వీళ్ళంతా విగ్రహాలు తిరిగిపోయి మొత్తం దేవుడు మర్చిపోయిన సందర్భంలో హిజ్కియా ఏం చేస్తారని తిరిగి మళ్ళీ మతాన్ని పునరుద్ధరిస్తారండి, అంటే సంస్కరణ చేస్తారండి. ఈ సంస్కరణ భాగంగా ఒక మాట మనం చదువుకుందాం. 2 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 25 చదువుకుంటే మరియు దావీదు రాజుకు దీర్ఘదర్శిన గాదు ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో
తాళములను, స్వరమండలను, సితారలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసాను. ఇక్కడ మన జాగ్రత్త గమనిస్తే మరొక మాట కూడా ఏం చెప్తుంటే గ్రంథం ఏం సెలవిస్తుందంటే, దావీదు రాజుకు దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతాను చేసిన నిర్ణయం చొప్పున. అంటే ఇక్కడ ఈ మొదటి సందర్భంలో దావీదు దేవుని హస్తం వచ్చిందని చెప్పాడు. ఇక్కడ గ్రంథం ఏం చెప్తుందంటే మనకి, నాతాను ప్రవక్త సెలవిస్తే దావీదు ఏం చేశాడట, ఇక్కడ జాగ్రత్త గమనించి ఇక్కడ కూడా నాతాను ఒక ప్రవక్త అయిన నాతాను నిర్ణయం చొప్పున యెహోవా మందిరంలో తాళములను, స్వరమండలను, సితారాములు వాయించడం లేవిని ఏర్పాటు చేశాను. అంటే లేవులు ఏర్పాటు చేసిన ఇక్కడ కూడా గ్రంథం ఏం చెప్తుందంటే తన సొంత నిర్ణయం బట్టి కాదు, ప్రవక్తలు బట్టి. ప్రవక్త చెప్పాడు కాబట్టి దావీదు తన మందిరంలో లేవీలు ఏర్పాటు చేస్తారండి. మరొక మాట ఏముంది అక్కడ, అలాగూ జరగాలి. ఎలా జరగాలంటే అర్థం ఏంటి, వాయిద్యాలు ఆనాడు మందిరంలో వర్షాలు బాగా అలా ఉండాలి, అలా జరగాలని ఎవరు ఏర్పాటు చేశారట, యెహోవా తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండేను. యెహోవా ఆజ్ఞాపించారండి. యెహోవా ఆజ్ఞని వీళ్ళు మీరలేదని. యెహోవా ఆజ్ఞ, ఆ పదం గుర్తుపెట్టుకొని ప్లేయర్, యెహోవా ఆజ్ఞాపించాడు అంటే దేవుడు ఆజ్ఞ ఉంది. దేవుడు ఆజ్ఞ బట్టే వీళ్ళు దావీదు అవన్నీ కూడా మందిరంలో తీసుకొచ్చాడు. ఇంకా మనం చదువుకుంటే 27 చదువుదాం. 26 చదువుదాం. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలను, బోర్లు ఊదుటకు యాజకులు నియమించబడిరి. చూసారా, దావీదు చేయించిన వాద్యములు అంటే వాద్యములు దావీదు చేయిస్తే అది యెహోవా ఆజ్ఞ ద్వారా వచ్చింది. అయితే ఈ వాద్యములు గమనించినప్పుడు మేము ఎంతో చదువుకున్నట్టు, వాద్యములు వాయించడానికి లేవీ పని అంటే వాద్యాలు వాయించడం, యాజకుల పని ఏంటంటే బూరలు ఊదడం. ఆ మాట అక్కడ ఉంది. బోర ఉదుటకు యాజకులు నియమించబడిరి. 27 బలిపీఠం మీద దహన బలును అర్పించుటని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటతో బోరలు ఊదుటతో ఇశ్రాయేలు రాజ్యాన దావీదు చేయించిన వాద్యములు వాయించడంతో యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. ఇక్కడ ఈ రెండింటికి లింకప్ ఏముందంటే బలులు అర్పించడం అండి. బలులు అర్పించడం, ఎన్ని రకాల బలులు ఉన్నాయో ఎలా అర్పించాలో ప్రతిదీ కూడా మనకి లేవికాండలో ఉంటుందండి. అదంతా కూడా ధర్మశాస్త్రాల భాగము. ధర్మశాస్త్రం అంటే ఈ 6వ భాగంలో కలపడిన భాగం. ప్రియ మన జాతర గమనిస్తే ఇక్కడ బలులు అర్పించినప్పుడే బూరలు ఊదాలి, బలులు అర్పించినప్పుడే వాయిద్యాలు వాయించాలండి. ఇది మీరు జాతర గుర్తుపెట్టుకోవాలండి. ఈ వాయిద్యాలు వాయించడం అనేది బలులతో లింకప్ అయి ఉంది. బలులు అర్పించిన సమయంలో వాళ్ళ వాయిద్యాలు వాయించాలని. ఎవరు వాయించాలి? లేవీలు వాయించాలని, యాజకులు కాదు. యాజకులు బోర్లు ఊదాలని. ఈ పదం గుర్తుపెట్టుకోండి. అంటే ఇక మన జాతి గమనిస్తే హిజ్కియా కూడా దావీదు ఏదైతే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు అయితే దావీదు చేయించిన వాద్యములను వాయించడం యెహోవాకు స్తుతిగానము ఆరంభమాయెను. ఇక్కడ హిజ్కియా కూడా తన సొంతంగా మరి ఎడిషనల్గా పెట్టలేదండి. దావీదు ఏదైతే ముందు దావీదు ఏదైతే చేసాడో అదే కూడా సేమ్ అదే ప్రవేశపెట్టాడు. హిజ్కియా టైంలో మతం అంతా భ్రష్టుపడిపోయింది, యోధ మతం అంతా కూడా. అప్పుడు దాని మతాన్ని సంస్కరించి పునర్నిర్మించి తిరిగి యథావిధిగా ఆ బలులు ఆ వాయిద్యాలు అంతా ప్రవేశపెట్టాడు. అక్కడ కూడా దావీదు చేయించిన పదాలు వాడే తప్ప సొంతంగా తను ఎడిషనల్గా వాయిద్యాలు చేర్చలేదు. ఎవరు? హిజ్కియా రాజు. ముందు తరం ఏదైతే ఉన్నాడో అదే ఫాలో అయ్యేది తప్ప ఎడిషనల్గా చేర్చలేదు, తీసివేయలేదు. ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఇలా మనం చదువుకుంటే అది హిజ్కియా టైంలో జరిగిన మాట. తర్వాత హిజ్కియా తర్వాత తన మనవడైన యోషియా వస్తారండి. 2వ దినవృత్తాంతంలో 35వ అధ్యాయము 4-5 చదువుకుంటే యోధా రాజుల్లో మనకు తెలుసు కొంత మంచివారు ఉన్నారు. దాంట్లో హిజ్కియా ఉన్నాడు, యోషియా కూడా ఉన్నాడు. యోషియా కూడా చాలా మంచి వ్యక్తి. చివరి యోధా రాజులు ఆయన మంచి వ్యక్తి కనబడతారండి. యోషియా చదువుకుంటే 2వ దినవృత్తాంతంలో 35వ అధ్యాయము 4-5 చదువుకుంటే ఇశ్రాయేలు రాజైన దావీదు రాసిచ్చిన క్రమం చొప్పున, ఆ పద గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేల్ రాజైన దావీదు రాసిచ్చిన క్రమం చొప్పున, దావీదు క్రమాన్ని ఇచ్చాడు. ఆ క్రమం చొప్పునే అతని కుమారుడు సొలొమోను రాసిచ్చిన క్రమం చొప్పునను మీ పితరుల ఇండ్లకు ఏర్పాటైన వరుసను బట్టి మిమ్మల్ని సిద్ధపరచుకోండి. ఈ మాట యోషియా తన లేవీలతో అంటారండి. దావీదు మీకు ఏ క్రమాన్ని ఇచ్చాడో యాజక సేవ చేయడానికి మీరు ఆ విధంగా మీరే సిద్ధపరచుకోండి అని అక్కడ చెప్పడం జరుగుతుంది అన్నమాట. ఈ మాట ఎవరు అంటారంటే యోషియా అంటారండి. ఇంచుమించు దావీదు తర్వాత చాలా 380 సంవత్సరాల తర్వాత కూడా దావీదు ఏదైతే ప్రవేశపెట్టాడో అదే పద్ధతిని వీళ్ళు కూడా కొనసాగించారు. అదే విషయాన్ని వీళ్ళు కూడా కొనసాగించారు. ఇదంతా కూడా చెరకు ముందు సంఘటన. అయితే మనకు తెలుసు క్రీస్తు పూర్వం 605లో
యోధ దేశం కూడా దేవుడు చెరకు అప్పచెప్పారండి వాళ్ళకి అవిధేయతను బట్టి. వీళ్ళు మొట్టమొదటిగా బబులోను చెరకు వెళ్ళిపోయారండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ దేవుడు వాళ్ళ ముందే చెప్పాడు, మీరు చెరకెళ్తారు, చెరకెళ్ళిన తర్వాత 70 సంవత్సరాలు చెరలో ఉంటారు, 70 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని మీరు తిరిగి రప్పిస్తున్న దేవుడు వాళ్ళకి మార్గదర్శనం ఇచ్చిన ఎరిమి ద్వారా చెప్పాడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం చెర నుండి వచ్చిన తర్వాత 3 దఫలు తిరిగి వస్తే, 2వ దఫలో ఇజ్రాయేలు నాయకులు తిరిగి వచ్చారండి. ఇజ్రాయేలు తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి ఇజ్రాయేలు ఏం చేశారంటే మళ్ళీ మొత్తం సంస్కరించారు. మళ్ళీ కూడా యథావిధిగా ఏ విధంగా చేయాలి అన్ని సంస్కరించిన తర్వాత ఇజ్రాయేలు గ్రంథము 3:10 చదువుకుంటే, శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదులు వేయిచుండగా ఇశ్రాయేలు రాజుని దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రం ధరించుకున్న వారే యాజకుల బాకాలతోనూ ఆశాపంశులుగా లేవిలో చెయ్యి తాళములతోనూ నిలబడి యెహోవాకు స్తోత్రము చేసిరి. ఇక్కడ కూడా ఇజ్రాయేలు గ్రంథం చదువుకుంటే ప్రియరు, ఇక్కడ కూడా ఇజ్రాయేలు గ్రంథం ఆయన కూడా దావీదు చేసిన క్రమం చొప్పున, దావీదు చేసిన నియమం చొప్పున వీళ్ళు చేసినంత తప్ప ఇజ్రాయేలు కూడా వచ్చి దాని ధర్మశాస్త్రం మార్చలేదండి. ఎడిషనల్గా ఏది చేర్చలేదు, తీసివేయలేదు. తర్వాత తర్వాత నెహెమ్యా గారు వచ్చారు. ఈ నెహెమ్యా 3వ దఫలో ఆయన న్యాయకర్తలు నెహెమ్యా గారు వచ్చిన తర్వాత కూడా నెహెమ్యా గ్రంథం ఒక మాట చదువుకుంటే, నెహెమ్యా గ్రంథము 12 చదువుకున్నప్పుడు పిల్లలు నెహెమ్యా 12:24 చదువుకుంటే, లేవి కుటుంబ ప్రధాన మాట అలా కిందకు వస్తే, దైవజనుడైన దావీదుకు ఆజ్ఞను బట్టి స్తుతి పాటల పాటకు వంతుల చొప్పున నిర్ణయింపబడేది. దైవజనుడైన దావీదుకు ఆజ్ఞను బట్టి నెహెమ్యా కూడా సేమ్ ఎలా నియమించాడో దావీదు అదే విధంగా క్రమాన్ని అలాగ ఉంచాడండి. లేవీలు వాద్యము వాయించుటకు, తర్వాత యాజకులు బోరలు ఉదుటకు అలాగా ఆ క్రమాన్ని అలాగ ఉంచాడండి. ఆ పదాలు ఎంత చక్కగా చూడండి. ఇంకా మనం చదువుకుంటే చాలా ఉన్న వచనాలు 45-46 కూడా ఏముంటుందంటే 45, మరియు గాయకులను ద్వారపాలకులను దావీదుని అతని కుమారుడు సొలొమోనుకు అప్పగించినట్లు దేవుని గూర్చిన పనులను తమ శుద్ధిని గూర్చిన పనులు నెరవేర్చుచు వచ్చిరి. వీళ్ళందరూ కూడా మనం ఇవన్నీ చదువుకుంటే మనకి ఏమర్థమవుతుంది ఒకసారి గమనించి చెప్పలేరా? పాత నిబంధనలో మోషే కాలంలో ప్రతిష్ఠ కూడా నిర్మించినప్పుడు మొట్టమొదటిగా వాయిద్యాలు ఆరాధనలు ప్రవేశపెట్టబడ్డాయి. అది మొదట వెండి పొరతో స్టార్ట్ అయితే కొంతకాలం తర్వాత దావీదు వచ్చాడు. దావీదు టైంలో వాయిద్యాలు ప్రస్తావన వచ్చింది. అయితే దావీదు కూడా వాయిద్యాలని దేవుడు అనుమతించాడు. దేవుడు చెప్పాడు, ఎందుకంటే మనం చదువుకున్నాం ప్రవక్త ద్వారా యెహోవా హస్తము దావీదు దగ్గరికి వచ్చి ఇలా వచ్చింది, ఆయన సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత ఇది ప్రవక్తల ద్వారా యెహోవా ఆజ్ఞ ఏర్పడండి మనం చదువుకున్నాం. తర్వాత ఈ దావీదు క్రమం చొప్పున దావీదు ఆజ్ఞ చొప్పున మిగతా తర్వాత రాజులంతా కూడా ఎన్ని సంవత్సరాలు దాటినా రాజులు ఈ ఆజ్ఞను కానీ ఈ రూల్స్ కానీ ఈ క్రమాన్ని కానీ మార్చలేదు. అది పాత నిబంధనలో వాయిద్యాల యొక్క ప్రస్తావన. ఇక్కడ మన జాగ్రత్త చేయగలిగితే ఎవరు చేయాలన్నదో దేవుడు నియమించాడు, ఎప్పుడు చేయాలో దేవుడు నియమించాడు, ఎందుకు చేయాలో దేవుడు నియమించాడు, ఎవరి ద్వారా కూడా దేవుడు చెప్పడం జరిగిందని. ఇక్కడ ఎవరు ఏమిటి ఎందుకు ఎప్పుడు ప్రతిదీ కూడా దేవుడు స్పష్టంగా నీట్గా క్లీన్గా చెప్పడం జరిగింది. అయితే ఈ జానపల్ అనే వ్యక్తి ఆయన నేను ఈ వీడియోలో మాట్లాడితే ఏమన్నారంటే, మొట్టమొదటిగా ధర్మశాస్త్రంలో వాయిద్యాలు అనేవి సంబంధం లేదు చెప్పడం జరిగింది. అది వాక్యానుసారంగా తప్పు. 613 ఆజ్ఞలు ఈ ఆజ్ఞ ఉంది. ఏంటి ఆజ్ఞ? వెండిపోల ఆజ్ఞ ఉంది. కాబట్టి అది ఆయన చెప్పిన మాట వాక్యానుసారంగా తప్పు. రెండో మాట ఏంటంటే, దావీదు తన సొంతంగా వాయిద్యాలు ఆరాధనలు తీసుకొచ్చిన మాట చెప్పడం జరిగిందండి. దావీదు సొంతంగా తీసుకురాలేదండి వాయిద్యాలు. దావీదుకి దేవుడు అనుమతించాడు. దేవుడు ఆజ్ఞించి తప్ప, దేవుడు ఆజ్ఞతో దావీదు వాయిద్యాలు ఆ వర్షిప్లు తీసుకొచ్చాడు తప్ప దావీదు తన సొంతంగా తీసుకొని రాలేదని. తర్వాత ఈ వాయిద్యాలు కూడా దేవుని వర్షిప్లో భాగమే ఉన్నాయి, అది దేవుని ఆజ్ఞలో భాగమే ఉన్నాయి. ఇప్పుడు దేవుడు వెండి బూరలు చేసినప్పుడు ఆజ్ఞించినప్పుడు వెండి బూరలు కాకుండా ఈ మోషే ఇతర బూరలు చేస్తే ఏమవుద్దని, లేదా బంగారంతో చేస్తే ఏమవుద్దని, మోషే కాకుండా బంగారంతో చేయించలేడా బూరల్ని? కానీ మన జాతర గమనిస్తే ప్రియారా, పాత నిబంధనలో భక్తులు ఎవరైతే ఉన్నారో, దైవజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడి మాటను తూచ తప్పకుండా దేవుడు ఏదైతే చేయమన్నాడో అదే చేసారు తప్ప దానికి ఎడిషనల్గా కలపలేదు, తీసివేయలేదు. అయితే ఇదంతా కూడా పాత నిబంధనల ప్రస్తావన. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధనలో దేవుడు వాయిద్యాలని వర్షిప్లో మనకి అనుమతించాడా లేదా? దేవుడు కొత్త నిబంధనలో
మనకి ఏమైనా చెప్పారా లేదా? దేవుడు కొత్త నిబంధనలో మనకి ఎప్పుడైనా వర్షిపులు ఖచ్చితంగా వాయిద్యాలు ఉన్నాయి, ఎక్కడ ఆజ్ఞ ఇచ్చాడు లేదా? మనం ఆలోచించినప్పుడు కొన్ని మాటలు ఆలోచిద్దాం. అయితే కొత్త నిబంధనలో వర్షిప్లో భాగంగా మనం కొన్ని మాటలు రాసుకుందాం. వర్షిప్లో భాగంగా పాటలు, అంటే వర్షిప్లో పాటలు ఒక పాట అయితే పాటల్లోని ఇన్స్ట్రుమెంట్స్ వాయించచ్చా లేదని మనం కొన్ని వచనాలు రాసుకుందాం. ఆ వచనాలన్నీ మనం ఆలోచిస్తే దేవుని మనకి ఏ ఆజ్ఞాపించో మనకు అర్థమైపోతాను. మొదటగా మనకు తెలిసిన వచనాలు మనం ఆలోచిద్దాం. ఎఫెసీ పత్రిక 5:19 అన్ని మాట ఆలోచిద్దాం. కొలస్సీ పత్రిక మనం చదువుకుంటే 3:16-17 రెండు ఉంటాయి. కొలస్సీ పత్రిక 3:16-17. తర్వాత మనం 1 కొరింథీ 14-15. ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో దేవుడు మనకి పాటలు పాడండి అంటే వర్షిపుల భాగంగా పాటలు అనే ప్రస్తావన వచ్చినప్పుడు లిఖించబడిన మాటలు. యాకోబు పత్రిక 5:13. నేను అన్ని మాటలు రాస్తానండి. కొత్త మొత్తం అంతా కూడా దేవుడు మనకి ఆజ్ఞాపించిన మాటలు ఇవన్నీ కూడా. రోమీయుల పత్రిక 15:9. తర్వాత ఇవన్నీ మేము ఆలోచించాం. హెబ్రీ పత్రిక 13:15. హెబ్రీ 13:15. హెబ్రీ పత్రిక 2:12. 2:12. ఇదంతా కూడా పిల్లరా, ఇదంతా కూడా కొత్త నిబంధనలో రాయబడిన పాటలకు సంబంధించిన మాటలు. అయితే దేవుడు కొత్త నిబంధనలో మనకి ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడా, మనకి ఆజ్ఞ ఇచ్చాడా అని తెలుసుకునే ముందు మనం ఒక విషయం గమనించాలండి. దేవుడు పాత నిబంధన ఇచ్చింది ఇశ్రాయేల్కి మాత్రమే, యావత్ ప్రపంచానికైతే కాదు. మనం ఇందాక వచ్చినా చదువుకున్నాం. అయితే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఏమైందని పిల్లలు, ఆయన వచ్చిన తర్వాత ఏమైందని అంటే ప్రభువు వచ్చిన తర్వాత ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడండి. ఆయన నిబంధన తీసివేశాడండి. మనం ఎంత చదువుకున్నాం, నిబంధన అంటే 10 ఆజ్ఞలు, ధర్మశాస్త్రం అంటే 10 ఆజ్ఞలతో పాటు కలుపుకొని ఉన్న మిగతా కట్టడలు, శాసనాలు. ఆ రెండింటిని కూడా యేసుక్రీస్తు శిలువ మరణంలో కొట్టివేశాడు. అనేక మాటలు ఉన్నాయి, మనం చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 2:14 చదువుకుందాం. ముందు మన చదివిన మనకి వచ్చిన అర్థమవుద్దాన్ని. నిన్న ఈయన ఏమన్నారంటే అది కూడా ఆలోచిద్దాం. ఎఫెసీ రాసిన పత్రిక ముందు 2:14 చదువుకుందాం ఒకసారి. 2:14 చదువుకున్నప్పుడు, ఆయన మన సమాధానం ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, మీకు మాకు అంటే అనిజిల్లు క్రైస్తవులు, పౌలు అంటున్న సందర్భం ఒకట, అనగా విధి రూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును, విధి రూపక ఆజ్ఞల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత యేసుక్రీస్తు కొట్టివేశాడు. దేని కొట్టివేశాడు? ధర్మశాస్త్రం కొట్టివేశారండి. ధర్మశాస్త్రం కొట్టివేశాడు. వాళ్ళ కొట్టివేయడంలో ఏమైంది? మనందరూ ఒకటే ఏమని, తన శరీరం ముందు కొట్టివేటి చేత మధ్య గోడ పడగొట్టి మన ఉభయులను ఏకం చేసి, ఉభయం అంటే అదే ఎవరంటే అన్యులు, యూదులు వచ్చిన క్రైస్తవులు, ఇద్దరు ఉభయాలు చేసడానికి ఉన్న ప్రధాన కారణం అంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డం. ధర్మశాస్త్రం కొట్టివేయబడకపోతే పాత నిబంధన ఉంటే ఇంకా పాత ఇప్పుడు మీకు చిన్న చెప్తాను చూడపిల్లారు. ఒకసారి మనకి డిమానిటైజేషన్ టైంలో నవంబర్ 1 నుంచి అనుకుంటా బహుశా మనకు తెలుసు 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు మార్చడం జరిగిందని. అయితే ఆ డిమానిటైజేషన్ తర్వాత ఆ ముందున్న 500 రూపాయల నోటు కానీ 1000 రూపాయల నోటు కానీ అది చల్లదు. అది ఎంతవరకు చెల్లుతుంది? ఎప్పుడైతే దాని టైం లిమిట్ పెట్టాడో అంతవరకు అది వాల్యుబుల్ ఉంటుందని, దాని తర్వాత విలువ ఉంటుందని. ఎందుకు ఉంటుందంటే మరొక కొత్త చట్టం వచ్చింది. మీకు ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడలేరా. మనకి 2000 సంథింగ్, మనకి ఇయర్ గుర్తులేదు, మనకు తెలుసు 500 రూపాయల నోటు ఉదాహరణకి 2016 లేదా 17 నవంబర్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నవంబర్ 1 వరకు కూడా 1 తర్వాత ఇది చల్లదని ప్రభుత్వం చెప్పినప్పుడు మనకి ఏం అర్థం చేసుకోవాలంటే నవంబర్ 1 తర్వాత కొత్త నోట్లు వచ్చాయండి. కొత్త నోట్లు ఇది పాతది అయిపోయిందని. ఈ ఆజ్ఞని, ఈ రూల్ని ప్రభుత్వం పెట్టినప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? నవంబర్ 1 వరకు కూడా ఇది చెల్లుబాటులో ఉందండి పాత నోటు. తర్వాత ఏమైంది? ఈ చెల్లుబాటు మరి ఉంటుందా? చెల్లుబాటులో మనకు ఉండదు.
తర్వాత దీనికి మరి వాల్యూ లేదు, ఇది అయిపోయింది, ఇంకా గతించిపోయింది. ఇప్పుడు కొత్త నోట్ ఏదైతే వస్తుందో అదే విలువైందండి, అదే వాల్యుబుల్ తప్ప పాత నోట్ ఇంకా చెల్లదండి. ఎందుకు చెల్లదంటే ఇప్పుడు ఈ రెండింటినీ ప్రభుత్వం ఒక్కసారి పెట్టగలదా? మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థంగా చెప్తాను, ఒక్కసారి పెట్టలేదు. ఎందుకంటే పాతది ఇప్పుడు ఒక కొత్త ప్రవేశపెట్టాలంటే పాతది ఏం చేయాలంటే పాత దాన్ని తీసివేయాలండి. పాత తీసివేయకుండా కొత్తది ప్రవేశపెట్టడం జరగదు ఎప్పుడైనా సరే. అది లోక విషయాలు కూడా అలాగే దొరుకుతుంది, ఆత్మ సంబంధ విషయాలు కూడా అలాగే దొరుకుతుంది అని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా పాత నిబంధనలు ఉన్నారండి. ఎవరు? ఇశ్రాయేల్. ఇప్పుడు పాత నిబంధనని మొదట తీసివేయాలండి, కొట్టివేయాలండి. ఆ కొట్టివేయబడకుండా కొత్త నిబంధన అవడం జరగదు. మనం ఎంత చదువుకున్నాం, ధర్మశాస్త్రము నిబంధన, ఆ రెండు కొట్టేసినప్పుడు కొత్త నిబంధన ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మొత్తం ఇదంతా మారిపోద్దండి. ఇప్పుడు మనం ఇంకా చదువుకున్నప్పుడు ఇంకా చాలా మాటలు ఉన్నాయండి. మన ఎపిసి పత్రిక చదువుకున్నాం కదండి, ఇంకా మనం చదువుకుంటే కొలసీ పత్రిక 2:14 కూడా ఇదే మాట ఉంటుందండి. కొలసీ పత్రిక 2:14 చదువుకుంటే, మరియు అపరాధములలో శరీరము సున్నత పొందక ఇంటి వలన మీరు మృతులు ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞలను మనం రుణముగాను మన విరోధంగాను ఉన్న పత్రం మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవరాత్మ తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధాలంటే క్షమించి అని పదం ఉంటుందండి. దాన్ని ఎత్తివేసి దాన్ని తుడిచివేసి, ఎంత చక్కగా వచనం ఉందండి, ఎంత చక్కగా క్లియర్ వచనం కనబడుతుందండి. 2 కొరింథీ 3:14 చదువుకుందాం. ఎన్నో మాట ఉన్న పిల్లలు, 2 కొరింథీ 3:14 చదువుకుంటే అక్కడే ఉంది. అక్కడ మరియు వారి మనసులు కఠినమాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది వారికి తేటపరచబడక ఆ ముసుగు నిల్చున్నది. పౌలు అంటారన్నమాట కొరింథీ సంఘానికో, ఏమన్నారు? నేటి వరకు పాత చదివినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడింది, పాత నిబంధన కొట్టివేయబడింది, ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ధర్మశాస్త్రం దాని చేవరాత్మ తుడిచి అంటే అర్థం ఏంటంటే ధర్మశాస్త్రం ఉన్న ఆజ్ఞలను కూడా కొట్టివేయబడి, ధర్మశాస్త్రం కొట్టివేయబడిన అర్థం ఏంటి పిల్లరా? ధర్మశాస్త్రం కొట్టివేయబడడం అంటే ధర్మశాస్త్రం ఉన్న సమస్త ఆజ్ఞలు, ఆర్డర్ ఆజ్ఞ మొత్తాన్ని కూడా కొట్టివేయబడ్డాయి, సొమ్ములు నిర్మూలించబడ్డాయి. ఇక దాని స్థానంలో మరొక కొత్త ఆజ్ఞలు వచ్చాయండి. పాత ఆజ్ఞలు మరి లేవండి, కొత్త వచ్చాయి. ఇప్పుడు నేను జాన్ పాల్ అనే వ్యక్తి నేను ఏమన్నారంటే ఈ 6 ఆజ్ఞల్లో మోరల్ లాస్ అలాగే ఉన్నాయి, మిగతా 2 ఆజ్ఞలు అంటే సెరిమోనియల్ లాస్ సోషల్ లాస్ మాత్రం పోయే తప్ప మోరల్ లాస్ అలాగే ఉన్నాయని నిన్న వాదించడం జరిగిందని. ఇప్పుడు ఆయన లెక్కగా మోరల్ లాస్ అంటే 10 ఆజ్ఞలని అంటే ఇప్పుడు దేవుడు 10 ఆజ్ఞల్లో అవేవి ఆయన కొట్టబడలేదు, అవి అలాగే ఉన్నాయని చెప్పడం జరుగుతుందని. ఈయనకి అర్థమైన పాయింట్ ఏంటంటే, అంటే ఈయనకి గ్రహించిన విషయం ఏంటంటే ఈ 10 ఆజ్ఞల్లో విశ్రాంతి దినం ఉందని, విశ్రాంతి దినము ఆచరించిన విషయం అది 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ. ఇప్పుడు మనం విశ్రాంతి దినం ఆచరిస్తున్నామా క్రైస్తవులుగా? ఆచరించట్లేదు. ఎందుకు ఆచరించలేదంటే అది పోయిందని. మొత్తం సమూలంగా ఈ లెక్క ప్రకారం ఉన్న 3 ఆజ్ఞలు 3 లాస్ డివిజన్స్ అన్నీ ఒక మోరల్ లాస్ ఉండిపోయి అన్నట్టు చెప్పారు, అది తప్పండి. మొత్తము ధర్మశాస్త్రం కొట్టిబడిందంటే సమస్తం కూడా ధర్మశాస్త్రం ప్రతి ఆజ్ఞ కూడా సమూలంగా నిర్మించబడింది. దీని స్థానంలో మరి కొత్త వచ్చేయండి, మోరల్ లాస్లో కొత్త వచ్చేయండి. ఉదాహరణకి పాత నిబంధనలో నరహత్య చేయవద్దు, అది పాత నిబంధనలు అయితే కొత్త నిబంధనలు ఏంటంటే ప్రభువారు ముందే చెప్పారు. మా కొండ ప్రసంగంలో వాళ్ళకి అర్థమైనట్టు ముందే హత్యరిస్తూ వచ్చారు, తన జీవితకాలం హత్యరిస్తూ వచ్చారండి. ఒక వ్యక్తిని చంపితే నరహత్య, కానీ కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని మనం కోపడితే నరహత్య చేసినట్టు, ద్వేషిత నరహత్య చేసినట్టు. పాత నిబంధనలో వ్యభిచారం చేసి పట్టుబడితే తప్పు, కానీ కొత్త నిబంధనలో మోహము చెప్పి దేవుడు ప్రభు నేర్పిస్తారు తప్పని చెప్పాడు. కాబట్టి దానికి దీనికి తేడా ఉంది. ధర్మశాస్త్రం కొట్టేయబడిన దాంట్లో సున్నతి కొట్టేయబడింది, దాంతో బలులు కొట్టేయబడ్డాయి, దానిలో పండుగలు కొట్టేయబడ్డాయి, సమస్తం కూడా 6 ఆజ్ఞలు ఏవితో ప్రతిదీ కొట్టేయబడింది. అదేవిధంగా బలుల్లో కొట్టేయబడ్డాయి, సున్నతి కొట్టేయబడింది, తర్వాత బహుభారితం కొట్టేయబడింది, తర్వాత బలుతో పాటు ఉన్న వాయిద్యాలు కూడా కొట్టివేయబడ్డాయి. సమస్తం కూడా మొత్తం అన్నీ కొట్టివేయబడ్డాయి. పండుగలు, పస్కా పండుగ అవన్నీ కూడా అన్ని కొట్టివేయబడ్డాయి. ఇవన్నీ కూడా మొత్తం కూడా దేవుడు కొట్టేస్తాడండి, మొత్తం తుడిచివేస్తారు. మరి ఇంకేం లేవు. గలతీ పత్రిక 4 అధ్యాయాల్లో పౌలుకి ఇదే బాధపడుతూ అంటారండి.
సంఘానికి ఏమంటారంటే గలతీ సంఘాలు కూడా మళ్ళీ తిరిగి ఈ పండుగలు ఆచరిస్తారండి. గలతీ పత్రిక మనం చదువుకున్న 4:10 చదువుకుంటే మీరు దినములను, మాసములను, ఉత్సవకాలను సంవత్సరం ఆచరించున్నారు. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమే పోనేమని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను అంటారండి. ఇక్కడ ఎందుకు మాట పౌలు గారు అంటున్నారు గలతీ సంఘానికి? గలతీ సంఘంలో వాళ్ళు ఏం చేశారంటే, గలతీ సంఘంలో అన్ని నుండి వచ్చిన క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూదులను చూసిన క్రైస్తవులు వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు మళ్ళీ పండుగలు ఆచరించాలి, ఉత్సవాలు ఆచరించాలని చెప్పినప్పుడు పౌలు వాళ్ళకి తిడతారండి. అవన్నీ జరిగిపోయి ఇవన్నీ మీ మీద ఆచరిస్తూ ఉంటే నేను మీ ఎలా చేసిన నా ప్రయత్నం వ్యర్థమైపోతాక బాధపడుతూ ఉంటాను. అవన్నీ గతించిపోయాను, అవన్నీ కూడా సమాప్తం అయిపోయాను. యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రానికి ఆయన సంపూర్తిగా సమాప్తి అన్నాడు. రోమిలిసిన పత్రిక 10:4 చదువుకుంటే పిల్లరా, అక్కడ పౌలుగా స్పష్టంగా చెప్పడం జరుగుతుందండి. రోమిలిసిన పత్రిక 10:4 చదువుకుందాం. విశ్వసించే ప్రతి వానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి అన్నాడు. మొత్తం కూడా దేవుడు అంటే యేసుక్రీస్తు సమాప్తి ఆయన ఎండింగ్ పాయింట్ ఆయనే వేసాడండి. ఎండింగ్ కూడా ఆయన వేసాడు ధర్మశాస్త్రం మొత్తం కూడా. అది ఎత్తుపెట్టి చేస్తే మనకి ఏమొచ్చిందంటే కొత్త నిబంధన వచ్చింది. హెబ్రీ పత్రికలో చాలా విషయాలు ఉంటాయి పిల్లలు. హెబ్రీ పత్రికల్లో నిబంధన సంబంధించిన చాలా విషయాలు ఉంటాయి. హెబ్రీ పత్రిక 7:12 చదువుకున్నప్పుడు, ఇదియుగాక యాజకులు మార్చబడిన ఎడల అవశ్యంగా యాజక ధర్మం సహా మార్చబడును. ఎప్పుడు మార్చబడింది అది? కొత్త నిబంధన వచ్చిన తర్వాత కొత్త నిబంధన వచ్చినప్పుడు యాజక ధర్మం కూడా మార్చబడింది. యాజక ధర్మం కూడా మార్చబడింది. ఏం మార్చబడింది? పాత నిబంధనలో ఎవరు పడితే వాళ్ళు వాయిద్యులు వాయించడానికి అధికారం లేదు, కేవలం లేవీలు మాత్రమే, అందరూ కాదు. బూర ఊదడం కూడా కేవలం యాజకులు మాత్రమే, అందరూ కాదు. అయితే కొత్త నిబంధనకు వచ్చేసరికి కొత్త నిబంధనలో లేవీ క్రమం లేదు, లేవీల ప్రస్తావన లేదు, యాజకులు లేరు. మరి యాజకుల స్థానంలో ఎవరు వచ్చారంటే మనమే యాజకుల గ్రంథం అనేక మాట చెప్తున్నాను. మనమే యాజకుల రాజ్యంగా ఉన్న పేతురు పత్రికలు ఉంటుందండి. మొదటి పేతురు పత్రిక ఏముంటుందంటే మనమే యాజకులం. మనమే యాజకులు అయినప్పుడు మరి లేవీలు కదా వాయిద్యాలు వాయించాలి, మరి లేవి క్రమం లేదు కదా. ఇక్కడ కూడా గ్రంథం ఏం చెప్తుందంటే, యాజకులు మార్చబడిన అవశ్యంగా యాజక ధర్మం సహా మార్చబడును. హెబ్రీ పత్రిక 8:13 చదువుకుంటే అక్కడే ఉంటుంది, ఆలోచిద్దాం. 8:13లో ఆయన క్రొత్త నిబంధన చెప్పుడు చేత మొదటిది పాతగా చేస్తున్నాడు. ఏది పాతగా ఉడికిపోవనో అది అదృశ్యముటకు సిద్ధముగా ఉన్నది. అది అదృశ్యముటకు సిద్ధంగా. ఏంటి అదృశ్యమైందంటే పాత నిబంధన అదృశ్యమైపోయింది, అది వెళ్ళిపోయింది. మరి ఇక్కడ దాని ప్రస్థానం మరి లేదు. ఇప్పుడంతా కూడా కొత్త మనం అందరం వచ్చాం. కొత్త నిబంధనల్లో మరి పాత ఆగమ మన మీద ఏవిగా మన మీద రూల్ చేయవు. ఇంకంత కూడా కొత్త రూల్స్ ఉన్నాయని నిన్న పాలు చెప్పినట్టు, ఆయన పాలుగా చెప్పినట్టు 10 ఆజ్ఞలు అవి ఇంకా నిర్మించబడలేదు అన్నప్పుడు ఆయన అక్కడే పొరపడ్డాడు. 10 ఆజ్ఞలు విశ్రాంతి అయినా ముందు ఎప్పుడది శనివారం. కానీ మనం విశ్రాంతి పాటిస్తామా? మనం పాటించుకోవడం మనకు అవసరం లేదు. కొత్త నిబంధనలు ఆదివారం అందరూ కూడా వర్షిప్లో కూడుకోవాలండి. ఆదివారం జరిగించాలి. ఎందుకంటే ఆదివారం యేసుక్రీస్తు లేచారు కాబట్టి అది మన ఆదివారం మనకి ఆరాధన దినం కొత్త నిబంధనలో. తర్వాత నేను ఒక మాట ఆయన ఏం చెప్పారంటే, ధర్మశాస్త్రం అంటే కేవలము పంచకాండాలే, ఈ మొదటి 5 పంచకాండాలను ధర్మశాస్త్రం చెప్పాలి తప్ప పాత నిబంధన చదువు మొత్తం ధర్మశాస్త్రం అంటే మొత్తం అంతా మనం వర్తించకూడదు ఒక మాట చెప్పడం జరిగిందండి ఆయన. ధర్మశాస్త్రం అంటే మొత్తం పాత నిబంధనలు అంత వర్తించకూడదు, కేవలము ధర్మశాస్త్రం అంటే ఒక నిర్గమకాండము, ద్వితీయోపదేశకాండము ఈ 2 కాండాలే వస్తాయి తప్ప అని ఒక మాట ఆయన చెప్పడం జరిగిందండి. కానీ గ్రంథం అలా కూడా మనం చెప్పలేదండి. ఉదాహరణకి ఒక మాట చదువుకుందాం. హెబ్రీ రాసిన పత్రిక యోహాను సువార్త 10:30 చదువుకున్నప్పుడు అక్కడ యేసు మాట అన్న జరుగుతుందండి. యోహాను సువార్త 10:30 చదువుకుంటే ఏముంది అక్కడ? అందుకు యేసు, మీరు దైవములని నేనంటేనని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా పదం వాడాడు. స్వయంగా యేసుతో అన్న మాట చూడండి. మీరు దైవములని నేనంటేనని మీ ధర్మశాస్త్రంలో. ఈ వచనం ఎక్కడ ఉంది? ఈ ప్రవచనం ఎక్కడ ఉంది? ఈ మాట పంచకాండాలు ఎక్కడ ఉన్నాయా? పంచకాండాలు ఎక్కడ లేదండి. ఈ మాట కీర్తన 82 కీర్తన 6 ఉందండి. సందర్భం పక్కన పెడితే ఈ మాట యేసుక్రీస్తు ఎక్కడ తీసుకొచ్చాడు? కీర్తనల గురించి తీసుకొచ్చాడు. కీర్తన తీసుకొచ్చి ప్రభు ఏమన్నాడు? ధర్మశాస్త్రం పదం వాడారండి. ధర్మశాస్త్రం పదం వాడారండి అంటే యేసు లెక్కలో ధర్మశాస్త్రం అంటే కీర్తన కూడా వస్తాయి కదా, మిగతా గ్రంథాలు కూడా వస్తాయి కదండి.
ఆయన అంటే ఈ పాక దృష్టిలో ఈయన అనుకున్న తప్ప మనం అర్థం చేసుకున్న పిల్లరా, పాతం కొట్టివేయబడిందంటే పాతంలో సమస్త ఆజ్ఞలో సమస్త ఆచరణలో ఈ మొత్తం ఆరోపణ ప్రతి ఆజ్ఞ కూడా కొట్టివేయబడింది, నియమించబడింది. దాని ప్లేస్లో క్రొత్త నిబంధన వచ్చింది, క్రొత్త ఒడంబడిక వచ్చింది. అలా వస్తుందని దేవుడు ముందు ప్రవచించాడు. ఇర్మియా గ్రంథము 31లో ఉంటుందని. ఆనాడు ఇర్మియా ద్వారా దేవుడు ప్రవచించాడు, భవిష్యత్తు కొత్త వస్తుంది, కొత్త కాలం వస్తుంది, కొత్త నిబంధన వస్తుంది. దేవుడు ముందే ప్రవచించాడు. యేసువారు కూడా యోహాను సువార్త మనం చదువుకున్న 4వ అధ్యాయంలో సమరసిద్ధ అంటే మాట మనకు తెలుసు, చాలా మంది చదువుకున్నాం. అక్కడ కూడా మనం చదువుకుంటాం. సమరసిద్ధ మాట తీసుకొస్తే ఏమంటారంటే, అమ్మ ఒక కాలం వచ్చున్నది. మనం ఒకసారి యోహాను సువార్త 4వ అధ్యాయం చదువుకున్న పిల్లలు, 4వ అధ్యాయంలో 21 చదువుకుంటే, అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలం ముందు ఈ పర్వతం మీదనైనా యెరూషలేము మీదనైనా మీరు తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము అని పదం ఆడాను. ఇక్కడ మరొక పాయింట్ చెప్పాలని, ఈయన ఏమన్నారంటే, ఈ పాల్ గారు ఆయనకి మినిమం దేవుడి గురించి కూడా మాట గురించి కూడా పూర్తిగా అవగాహన లేదని అనిపిస్తున్నాను. ఆయన ఏమన్నారంటే, యెహోవా స్థానంలో యేసుక్రీస్తు వారు వచ్చారు పదం వాడారు. యెహోవా స్థానంలో యేసుక్రీస్తు వారు వచ్చారు అని వాడారు. అంటే బహుశా ఈ దృష్టిలో ఈయన ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు వారు ఇది అంటే యెహోవా దేవుడు పరిశుద్ధ ముగ్గురు ఒకరు అనుకుంటారండి. అది అసలు ఆయన మినిమం బేసిస్ కూడా తెలియదు. నాకు అర్థమైంది నేను విషయం. నేను ఆయన చెప్పిన మాట ఆలోచిస్తే, యెహోవా తండ్రి వేరు, యేసుక్రీస్తు వారు వేరు. గ్రంథం స్పష్టంగా చెప్తా, ముగ్గురు వేరే వ్యక్తులు, ముగ్గురు దైవతకుల వ్యక్తులు, ముగ్గురు వేరే వ్యక్తులు. గ్రంథం చెప్తుంటే ఈయన యెహోవా స్థానంలో యేసుక్రీస్తు వారు వచ్చారని చెప్తాను స్పష్టంగా. యోహాను సువార్త 4వ అధ్యాయం 21 చదువుకుంటా, అమ్మ ఒక కాలం వచ్చున్నది, ఆ కాలము ఏ పర్వతమునైనను యెరూషలేములో మీరు తండ్రిని ఆరాధింపరో. ఇక్కడ తండ్రి స్పష్టంగా మరొక వ్యక్తికి చెప్తున్నప్పుడు ఈ రెండు ఒకలని ఏం చెప్పడం జరుగుతుందని ఇంకా వాక్యం బట్ట పూర్తిగా అవగాహన లేదు. మన ఛానల్లో ఈ ముగ్గురు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ముగ్గురు కూడా వేరే వ్యక్తులు. మీరు అనేక మాటలు మన ఛానల్లో కూడా చాలా ఉంటుంది. ఇప్పుడు అంతా వివరిస్తే మళ్ళీ అదొక వేరే అంశం అయిపోతుంది. నేను దానికి పూర్తిగా వివరించినాను. మనం ఒకసారి యోహాను సువార్త 8:17 చదువుకుందాం. యోహాను సువార్త 8:17 చదువుకుంటే ఈ ఒక్క మాట చెప్తాను ఆయన గురించి, ఆ సందర్భం గురించి. ఆయనకి నాకేమర్థమైందంటే, ఆయనకి దేవత్వం పట్ల కూడా ఆయనకి అవగాహన లేదు. నాకు ఆ విషయం అర్థమైందండి. ఈయన ముగ్గురు ఒక్కలను ఈయన అనుకుంటారేమో, అది వాక్యానుసారం అయితే కాదు. యోహాను సువార్త 8:17 చదువుకుంటే, మరి ఇద్దరు మనుషులు సాక్ష్యం సత్యమని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నది కదా. ఈ పదం ఎప్పుడు వాడాడు? 18వ వచనంలో, నన్ను కూడా సాక్ష్యం చూడు తండ్రి అన్న పదం వాడుతాడు. నన్ను పంపితే నన్ను సాక్ష్యం చూడడం అంటాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు కాబట్టి ఇద్దరు సాక్షులు వాళ్ళ మాట సత్యమని చెప్తున్నారండి. ఈ మాట ఎలా మాట్లాడారంటే, ప్రభువారు ఇద్దరు సాక్షులు మనుషులు సాక్ష్యం సత్యమని మీరు ధర్మశాస్త్రం రాయబడి ఉన్న పదం వాడతారు. ధర్మశాస్త్ర పదం అక్కడ మనం చదువుకుంటే ద్వితీయోపదేశకాండము ఆ మాట ఎక్కడ తీసుకొచ్చి తీసుకొస్తారు 19వ అధ్యాయము 17 మాట ఉంటుందని. అంటే ఒకటి తిరపబడాలంటే ఇద్దరు మనుషులు సాక్ష్యం ఉండాలండి. ఇప్పుడు యేసుక్రీస్తు సాక్ష్యం చెప్పారు, తండ్రి దేవుడు యేసుక్రీస్తు సాక్ష్యం అంటే ఇద్దరు వ్యక్తులే కాబట్టి ఇద్దరు వేరే వ్యక్తులండి. ఇద్దరు వేరు కాకపోతే ఈ వచనం తప్పైపోవాలి, ధర్మశాస్త్రం తప్పైపోవాలండి. ఈ పాయింట్ అర్థమవుతుందండి. ముగ్గురు వేరే వ్యక్తులు, ఒకే వ్యక్తులైతే కాదు. అసలు ప్రభు రాకడ గురించి కుమారుడైన దూతలను ఎరగడాన్ని దేవుడు అక్కడ స్పష్టంగా చెప్తున్నప్పుడు అక్కడే మీకు అర్థం అవుదా, కుమారుడు వేరుకున్నాడని తండ్రి వేరుకున్నాడని. తర్వాత పరిశుద్ధాత్మ చెప్తూ యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, కుమారుడు దూషించిన పర్లేదు, పరిశుద్ధాత్మ దూషించిన వరకు ఏ విధమైన పాపశాపం లేదు అన్నప్పుడు అక్కడ కూడా మీకు అర్థం అవ్వలేదా అంటే మీకే వాక్య పరిజ్ఞానం పూర్తిగా లేదు విషయం అక్కడ నాకు బోధపడుతుంది. అది పిల్లలు ఇప్పుడు మనం కొత్త నిబంధనలో పాటల పాట గురించి మనకి ఏమైనా అధికారం ఉందా, దేవుడు ఏమైనా రాయించాడా మనం చదువుకున్నప్పుడు ఇవి కొత్త నిబంధనలో వర్షిప్లో చేయవలసిన ఆరాధన సంబంధించిన పాడవలసిన పాటల గురించి రాయబడిన సంగతులు. ఇక్కడ ప్రతి సందర్భం చదువుకున్న వచ్చినప్పుడు అక్కడ ఏది దేవుని వాక్యం మనకి ఏం చెప్తుందో, మనకి ఏం సెలవిస్తుంది, మనం విషయం గమనించాలని. మనం ఎందులో చదువుకున్న మాట బట్టి మనం ఆలోచిస్తే వర్షిప్లో ఏదైనా సరే మన సొంతంగా నిర్ణయం చేయడానికి జరగదు. దేవుడు ఆజ్ఞ చొప్పున చేయాలి. అంటే దేవుడు అధికారం పెట్టాడు, దేవుని అధికారం లోబడి అందరం కూడా ఏదైనా దేవుని వర్షిప్లు బాగా మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రభువారు ఆయన నిలుపుతున్నప్పుడు ఏం చెప్పారంటే, మీరు సర్వలోకంలో సువార్త ప్రకటిస్తూ నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో అంటాడండి. మత్తయి 20 చివరి ఉంటుంది, మనం చదువుకున్నాం కదా, మనకు తెలుసు కదా.
నేను మీకు ఏ సంగతి ఆజ్ఞాపిస్తే వారిని బోధించిన అంటాడు. అంటే యేసు రేపిన తర్వాత అపోస్తులు బోధించారు, పత్రికలు రాశారు. ఇవన్నీ కూడా ప్రభు మాట విరుద్ధంగా ఉంటుంది, ప్రభుకి మాటలకు సమర్థ ఆయన చెప్పినట్టు ఉంటారంటే ఆయన చెప్పినట్టు ఉంటుంది. అని ప్రభు ఏదైతే బోధించాడో అదే మాటలు రాస్తే తప్ప ప్రభుత్వ విరుద్ధ మాటలు వారు ఇప్పుడు కూడా రాయరు. ఎందుకంటే సంఘము శిరస్సు యేసుక్రీస్తువారు, సంఘముని హెడ్ యేసుక్రీస్తువారు అని ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. అయితే మరి ఆజ్ఞ మనకి ఎలా తెలుస్తాయి? పాటలు పాటలు మన దేవుని ఆజ్ఞ ఏమై ఉందంటే ఇప్పుడు ఈ వచనం చదువుతుంటే మనకి ఏం అర్థమవుతుందంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మా మొదటగా ఎఫెసీ పత్రిక 5:19 చదువుకున్నప్పుడు ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మ సంబంధ పాటలతోనూ హెచ్చరించచ్చు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించచ్చు అని పదం ఉంటుందని. ఇక్కడ ఎఫెసీ పత్రిక 5:15 చదువుకుంటే పిల్లలు 15 నుండి మనం చదువుకుంటే 5:15 చదువుకుంటే దినములు చెడ్డ కనుక అంటే అక్కడి నుంచి మన సందర్భం ఆలోచించుకుంటూ రావాలని. దినములు చెడ్డ కాబట్టి మీ సమయం పోనీక మీరు అగ్నిల వల్ల ఉండొద్దు, జ్ఞానాలుగా వివరించుకోండి అని చెబుతూ, కాబట్టి 17వ వచనంలో మీరు అవివేకులు కాకుండా తెలివితక్కువ కాకుండా ప్రభు చిత్తం గ్రహించుకోండి అని చెబుతూ తర్వాత ఏమంటారు? ఆత్మపూర్లే ఉండుడి, ఆత్మపూర్లే ఉండుడి అంటే అర్థం ఏంటంటే ఆత్మపూర్లు ఎలా ఉంటామంటే అని చెబుతూ ఒకరికొకడు పౌలు గారు ఏమన్నారంటే తన వీడియోలో ఈ మాట పట్టుకొని, ఈ మాట కేవలం ఇది వర్షిప్లో కాదు, అది ఇండివిజువల్గా ఎవరికి పోరనే పదం ఆయన వాడాడు, కానీ గ్రంథాలు చెప్పట్లేదు. అని గ్రంథము ఒకరికొకడు అనేది అక్కడ ఇద్దరు లేక ఎక్కువ మనుషుల గుంపును సూచిస్తుందండి. అక్కడ అది వర్షిప్ని సూచిస్తుందండి. ఒకరికొకడు కీర్తనలతోనూ, కీర్తన అంటే పాటలు, దీనికి సామోస్ అనే గ్రీకు పదం వాడబడింది. తర్వాత సంగీతములు అంటే హింసన పదం వాడారండి. సంగీతం అంటే తెలుగులో సంగీతానికి మనకైతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ అర్థం చేసుకోవద్దు. ఇక్కడ సంగీతము అని చదువుతుందో తర్వాత ఆత్మ సంబంధ పాటల పదం ఉంటుందండి. ఆత్మ సంబంధమైన పాటలు హెచ్చరించచ్చు. ఇక్కడ మనం ఎస్పెషల్లీ దేవుని వాక్యం మనకి ఏం చెప్తుంది పిల్లరా, కొత్త నిబంధనలో ఎస్పెషల్లీ పాటల గురించి చెప్తూ పాటల్లో మనం వాయిద్యాలు వాయించచ్చు లేదా, ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయొచ్చు లేదా అని మనం ఆ విషయాన్ని ఆలోచించాలంటే ముందు ఎక్కడైతే ఈ 2 వచనాలు ఉన్నాయో ఆ వచనం మనం ఆలోచిద్దాం. ప్రాముఖ్యంగా ఈ 2 వచనం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పాటల గురించి 2 వాక్యాలు స్పష్టంగా మనం చెప్తుందని. ఇక్కడ చెప్తున్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒకరికొకడు అని పదం వాడారు. అంటే ఇది ఒకరికొకరు చేసుకునే, అంటే ఇది సంఘంలో జరిగే మాట అర్థం చేసుకోవాలి. ఒకరికొకడు చెప్తూ సంగీతము ఆత్మ సంబంధ పాటలు కీర్తనలతోనూ హెచ్చరించచ్చు. అంటే ఒకరికొకడు హెచ్చరించుకోవాలి. దేని ద్వారా? పాటల ద్వారా. ఇవన్నీ జరగాలి, హెచ్చరించడం జరగాలి. మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించు. ఇక మన జాగ్రత్త గమనిస్తే మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు అనే పదం ఉంది. పాడు తర్వాత కీర్తించే పదం ఏదైతే ఉందో ఈ పదానికి గ్రీకులో సాలో అనే పదం వాడారండి. సాలో పదము కీర్తించే పదం వాడారు, కీర్తించు. అయితే పిల్లలకి మనం జాగ్రత్త గమనిస్తే నిన్న ఈ విషయం ఈయన మాట్లాడుతూ ఏం చెప్పారంటే దీని కోడ్ G5567 అంటే గ్రీకుల భాషని ఈ కోడ్స్ ద్వారా సూచిస్తే మీరు సెర్చ్ చేయండి. చాలా పదానికి అక్షరార్థమైన మాట ఆలోచిస్తే మీటుట అని అర్థం వస్తుందండి. మీటుట. తర్వాత ఓడబెరుకుట, తర్వాత ఏదో మనం ఒక వాయిద్యాన్ని వాయిస్తే దాన్ని వాయించుట అంటే ఒక తీగను మినిటుట, అది కూడా అర్థం వస్తుంది. తర్వాత ఒక విల్లు తాడును నెమ్మదిగా లాగేదినట్టు అని అర్థం కూడా ఈ అర్థంగా వస్తుందని. ఇది మన జాగ్రత్త గమనిస్తే సాలో గ్రీక్ వర్డ్ ఏదో ఉందో ఇది ప్రామాణికమైన గ్రీక్ అండి. ప్రామాణికమైన గ్రీకును ఉద్దేశించి దాంట్లో సాల్ అనే పదంకి అర్థం ఏంటంటే మీటుట, ఓరబెరుగుట, తిరగని మీటుట అని అర్థం వస్తుంది. అంటే ఈ చదువు మనకి ఎలా అర్థం అవుతుందంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అని అర్థం వస్తుందని, అలాగే అర్థం వస్తుంది. కాకపోతే ఇక్కడ జాగ్రత్త గమనించిన విషయం ఏంటంటే
దీనికి ఈ పదానికి అర్థం ఇది మాత్రమే కాదు. నేను ఈ పదం డిస్కస్ చేసేది పదం గురించి చెప్తూ ఇది కేవలం మ్యూటెడ్ అని అర్థం వస్తుంది అంటే ఓడిపోయిన అర్థం కేవలం అది వాయిద్యం సంబంధించిందే అని ఈయన వాదించడు. కానీ దీనికి అర్థం ఇది ఒకటే మాత్రం కాదని, ఇది మరొక అర్థం ఉందండి. దీనికి పాడుట అని అర్థం కూడా వస్తుంది. పాడుట, గానం చేయడం అర్థం కూడా వస్తుంది. న్యూ టెస్ట్మెంట్లో ఈ పదాన్ని ఎలా వాడంటే ఇంచుమించు జాగ్రత్త వింటే లేదు, ఈ పదానికి ఇంచుమించు ఒక 5 అర్థాలు ఉన్నాయండి. ఒక 5 సార్లు వాడబడితే కొత్త నిబంధనలో దీని అర్థం పాడుట, గానం చేయడం సమర్థిస్తుంది అండి. ఇప్పుడు ప్రియ జాగ్రత్త గమనించండి, కొత్త నిబంధనలో గ్రీక్లోని ఇది ఓల్డ్ గ్రీక్ వర్షన్, ప్రామాణికమైన గ్రీక్ అండి. ఇది కొయినే గ్రీక్ అండి. అంటే ఇప్పుడు దేవుని వాక్యం రాయించినప్పుడు వాళ్ళు ఏదైతే అర్థాలు వాడతారో దాని ప్రామాణిక అర్థం చూసుకుంటే దాని అర్థం నిజంగా మీటిన అర్థం వస్తుంది. కాకపోతే వీళ్ళు వాడిన విధానం ఏ అర్థం వస్తుంది అని ఆలోచించాలండి. ఆ పాయింట్ మనం ఆలోచించాలండి. న్యూ టెస్ట్మెంట్లో వాడిన విధానం అంటే పాడుట అర్థం వస్తుందని, మీటిన అర్థం రాదని. ఇది సంగీత బాధ్యత అర్థం రాదు, ఇది పాడుట అర్థం వస్తుందని. ఈయన ఒక పాయింట్ చెప్పారు, మిగతా పాయింట్ చెప్పలేదండి. ఈయన ఒక పాయింట్ పట్టుకొని ఇది కేవలము వాయిద్యం సంబంధించిన వాదించడం తప్ప దీనికి మరొక అర్థం ఉంది. మీరు డిక్షనరీ చూసుకోండి, పాడుట అని అర్థం కూడా వస్తాను. ఇప్పుడు ఏ విధంగా పదప్రయోగం వాడలేదో అది గమనించాలి. ప్రియరవసరం మన జాతి గమనిస్తే కొత్త నిబంధనలో ఆరాధనకి ప్రాస్కినేవో అని పదం ఉందండి. కొత్త నిబంధనలో ఆరాధనకి ప్రాస్కినేవో అని పదం వాడితే ప్రాస్కినేవో పదానికి ప్రాస్కినేవో అని పదం ఉందండి. ఈ పదానికి ఇప్పుడు మనం కొత్త నిబంధనలు చదువుకుంటే అక్షరార్థంగా టు కిస్ అని అర్థం వస్తుందండి. ముద్దు పెట్టిన అర్థం వస్తుందండి. మీరు కావాలంటే గ్రీకులు సెర్చ్ చేసుకోండి. ప్రాస్కినేవో ఆరాధన పదం మనం ఏదైతే చదువుకున్నామో ఆయనను ఆరాధించే పదం ఏదో ఉందో ఆరాధన పదానికి టు కిస్ అని అర్థం వస్తుంది అక్షరార్థంగా. అంటే ముద్దు పెట్టిన అర్థం వస్తుందా? దీనికి మరొక అర్థం ఏంటి? బౌ డౌన్. తర్వాత ఇంకా కొన్ని అర్థాలు ఉంటాయి, నమస్కరించుట, పూజించుట అనే మిగతా అర్థాలు కూడా వస్తాయండి. అంటే మనం ఏం తీసుకుంటాం? అక్షరార్థంగా కిస్ అంటే ముద్దు పెట్టిన అర్థం తీసుకుంటామా? అంటే పూర్వం రాజుల చేతులకు ముద్దాడివారు అర్థం వస్తుందని. అక్షరార్థంగా తీసుకోకూడదు ఏదైనా సరే, మిగతా అర్థం కూడా మనం చూడాలని. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా అపోస్తలులో గ్రంథం రాసినప్పుడు వాళ్ళు ఏ ఉద్దేశంతో రాశారో ఆ విషయం ఆలోచించాలని. దీనికి పర్యపదాలుగా పాటని అర్థం కూడా ఉంది, ఆయన చెప్పలేదని. ఎంతసేపు ఇదే పదం వాడుతున్నాడు ఆయన. నెక్స్ట్ అంటే మనం అక్షరార్థంగా ఆలోచించకూడదు, అది పదం ఉద్దేశం సందర్భం ఆలోచించాలండి. పదం ఒక తాత్పర్యం ఏదో ఇక్కడ స్పష్టంగా ఉంది. ఇప్పుడు ఈ లెక్క తీసుకుంటే ఉదాహరణకి పిల్లరా, ఇప్పుడు మనం ఈయన లెక్క తీసుకున్నాం అనుకోండి ఉదాహరణకి పిల్లలు. ఇప్పుడు ఈయన చెప్పినట్టు సాలన్ పదమా అర్థం తీసుకుంటే మనం ఇక్కడ ఏముంది? ఇక్కడ ఒకనకొకడు కీర్తనలతోనూ సంగీతంతోనూ ఆత్మసమృద్ధి పాటలతోనూ మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు కీర్తించే పదం స్పష్టంగా ఉంది. హృదయం పదం వాడారండి. ఇక్కడ హృదయం పదం వాడారండి. హృదయము అంటే దేవుడు కొత్త అంతా కూడా హృదయం బేసిన ఉంటుందండి. మీరు అంతా చదువుకోండి పిల్లలు. హృదయంలో నువ్వు పాపం చేసినట్టే, హృదయంలో నువ్వు ద్వేషిస్తూ ద్వేషం చేసినట్టే దేవుడు హృదయాన్ని మెయిన్ పెట్టారండి. ఎందుకు పెట్టారంటే పాత నిబంధనలలో మనం చదువుకుంటే పాత అంతా కూడా మన యేసుక్రీస్తు మాట అంటారు. మత్తయి సువార్త ఒకసారి మనం 15 చదువుకుంటే మత్తయి సువార్త 15లో యేసుక్రీస్తు ఆ కాలంలో ఉన్న పరిసయ్యులు ఉద్దేశించి ఏమంటారో మాట ఆలోచిద్దామని. వాళ్ళు దేవుని దూరం అయిపోయారు. ఏ విధంగా దూరం అయిపోయారంటే వాళ్ళ హృదయం దూరం అయిపోయింది. మత్తయి సువార్త 15:9 చదువుకుంది. ఈ ప్రజలు నా పెద్దలతో గణపరుస్తారు కానీ వారి హృదయం దూరంగా ఉంది. మనుషులు కలిపిన పద్ధతులు దైవోపదేశాలు బోధించు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించున్నారు. అంటే ఏమైందంటారు? హృదయం దూరం వెళ్ళిపోయిందని, హృదయం దూరం అయిపోయిందని. కొత్త మొత్తం కూడా హృదయం బేస్ మీద ఉంటుందని. ఇక్కడ ప్రభు వచ్చిన ఆలోచిస్తే మీరు హృదయంలో గానం చేయొచ్చు అంటే అర్థం ఏంటంటే ఈ మీటుట ఆ విధంగా అర్థం చేసుకుంటారు. హృదయం అంతరం నుంచి రావాలండి, అంత కూడా ఆత్మ సంబంధం రావాలి తప్ప ఇంకా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్కి మనకు అవకాశం లేదండి. ఇప్పుడు ఈ విధంగా ఇన్స్ట్రుమెంట్ అర్థం చేసుకుంటే ఇన్స్ట్రుమెంట్లో ఒక్కొక్కరు పదం వాడారండి. అంటే ఒక్కొక్కరు అర్థం ఏంటంటే సంఘంలో ప్రతి ఒక్కరు కూడా ఇన్స్ట్రుమెంట్ పట్టుకుని అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఈ లెక్క ప్రకారము
ఒకరికొకరు అర్థం చేసుకుంటే, ఒకరికొకరు సంగీతము అని పదం వాడినప్పుడు అంటే ప్రతి ఒక్కరు వాయిద్యులు వాయించాలి అలాగనుకుంటే. ఇంకా అందరూ ప్రతి ఒక్కరు వాయిద్యులు వాయించుకుని ఉండాలి వర్షిప్లో ఈ లెక్క ప్రకారం. కానీ ఇక్కడ గ్రంథం సందర్భం అలా అర్థం ఇవ్వట్లేదు. మీరు హృదయంలో పాడండి, ఆత్మ సంబంధంగా పాట రావాలి, ఆత్మ సంబంధంగా పాట రావాలి. కొలసి పత్రిక 3:16 ఇదే ఉంటుందండి. కొలసి పత్రిక 3:16 చదువుకుంటే, సంగీతంతోనూ కీర్తనతోనూ ఆత్మ పద్యంతో ఒకరికొకరు బోధించుచు, హెచ్చరించాలి, బోధించుచు, తర్వాత బుద్ధి చెప్పుచు మీ హృదయంలో దేవుడు గానం చేయొచ్చే పదం ఉంటుంది. మీ హృదయం దేవుడు గానం చేయండి ఆత్మ సంబంధంగా. ఇదంతా కూడా ఒకరికొకరు చేయవలసిందని. అంటే ఒకరికొకరు సంగీతం అర్థం చేసుకుని ఈ లెక్కలు వెళ్తే ఒకరికొకరు చేయాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు వాయిద్యాలు వాయిస్తూ ఉండాలి. చదువుకొని మొత్తం అంతా అసలు మిగతా వెర్సెస్ సపోర్ట్ చేయవండి. ఇప్పుడు పాట ఒక వచనం తీసుకున్నప్పుడు ప్రతి వచనం కూడా మనం ఒకదానికి ఏకీభవించాలండి. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నప్పుడు ఈ సాల పదం ఏదైతే ఉందో యాకోబు పత్రిక 5:13 చదువుకొని పిల్లారా. యాకోబు పత్రిక 5:13లో ఇదే మాట గురించి ఉంటుంది. సాల పదం వాడబడుతుంది. అక్కడ ఏముంది? యాకోబు 5:13 చదువుకుంటే, మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలను, ఎవరికి సంతోషం కలిగిన అతడు కీర్తన పాడవలను. కీర్తన పాడవలను స్పష్టంగా ఉందని. కీర్తన పాడవలను. ఇక్కడ వాయిద్యం మాట ఎక్కడ ఉందా? తెలుగులో స్పష్టంగా కీర్తన రాశారు కదా. ఇందాక చదువు సంగీతం అంటే అది ఇన్స్ట్రుమెంట్ సంగీతం కాదండి, అది హింస అని అంటారు. మీకు కావాలంటే గ్రీక్ మూల భాషలు చదువుకోండి. సంగీత పదకి హింస పదం వాడాలి. హింస అంటే ఆత్మ సంబంధమైన పద్యాలు. అది దేవుని పవిత్రతను గుర్తించే, దేవుని మహిమపరిచే గీతాన్ని అర్థం చేసుకోవాలండి. దాని అర్థం ఇక్కడ కీర్తన పాడవల్లో ఉంది. యాకోబు పత్రిక 5:13లో ఇక్కడ సాలన పదం వాడబడేది. తర్వాత 1 కొరింథీ 14:15 చదువుకుంటే, 1 కొరింథీ 14:15 చదువుకుంటే, 1 కొరింథీ 14 అధ్యాయం అనేది వర్షిప్లో భాగమైన సెట్టింగ్ అండి, ఆరాధనలో సెట్టింగ్ అండి. 1 కొరింథీ 14 అంతా కూడా మనం చదువుకుంటే 1 కొరింథీ 14 అధ్యాయంలో అదంతా కూడా వర్షిప్లో చేయవలసిన ప్రతిదీ కూడా అక్కడ రాయబడి ఉందని. ఉదాహరణకి 14 అధ్యాయము మనం ఎంత చదువుకున్నాం? 15 చదువుకుందాం. 14:15 చదువుకుంటే అక్కడ ఏముంది? అక్కడ కాబట్టి ఆత్మతో ప్రార్థన చేద్దును, మనసుతో ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును అని పదం వాడారు. మనసు చెప్పాడు. దేవుడు అంతా హృదయాన్ని బేస్ చేస్తాడు. కొత్త నిబంధనలో ఆరాధన మొత్తం మారిపోయిందని. పాత ఆరాధనలాగా వాయిద్యాలు లేవు, మొత్తం సమస్త మారిపోయిందని. అంత కూడా హృదయం బేస్ చేస్తాడు. అందుకే ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని. ఆత్మతో సత్యం అంటే అర్థం ఏంటంటే ఆత్మలో హృదయం ఉంది, ఆత్మలో మనస్సు ఉంది. ఆత్మ అంటే ఆత్మలో హృదయం, మనసు అసలు కలిక ఆత్మ. ఇంకంతా మన అంతరంలో రావాలండి. ఇన్స్ట్రుమెంట్కి అవసరం లేదని. నీ నోటు వాయిస్ నీ హృదయం దేవుడు చూడ తప్ప ఇన్స్ట్రుమెంట్ వాయిస్ దేవుడు చూడడాను. అది నిర్జీవ వస్తువు. మన జీవం కలిగిన వారు, మన జీవ వస్తువు కలిగిన వారు, మన జీవం గలవారు. మనలో వచ్చిన అంతరంగ మాటను దేవుడు చూస్తాడు తప్ప నిర్జీవ సౌండ్ని దేవుడు చూడడు. అందుకే ఆత్మతో పాడుదును, మనసుతో పాడుదును. హెబ్రీ పత్రిక 13:15 ఉంటుందంటే నీ జిహ్వ ఫార్మ పదం ఉంటుందండి. జిహ్వ ఫార్మ అంటే నోరుతో మనం స్తుతించే మాటని. హెబ్రీ పత్రిక 2:12 చదువుకుంటే ఇవన్నీ కూడా ప్రియారా దేన్ని సపోర్ట్ చేస్తానంటే పాడటాన్ని సపోర్ట్ చేస్తాను తప్ప వాయిద్యాలు అక్కడ సపోర్ట్ చేయట్లేదు. హెబ్రీ పత్రిక 2:12 చదువుకుంటే, నీ నామమును నా సహోదరులు ప్రచురపడుతును, సమాజం మధ్యన నీ కీర్తిని గానము చేతును. గానం అంటే పాట పాడటము, పాట పాడుతుంది తప్ప ఎక్కడ కూడా ఈ మాట ఎక్కడ కూడా మనకి ఇన్స్ట్రుమెంట్స్ వాడంటే ఎక్కడ మనకు కనబడదు. మత్తయి సువార్త 26:30 చదువుకుంటే, మత్తయి సువార్త 26:30లో కూడా పిల్లలు ఎక్కడ కూడా యేసుస్తారు తన చివరి సందర్భంలో ఒలివల కొండకు వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 26:30 చదువుకుంటే అంతటి వారు కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళేరి. యేసుతో శిష్యులందరూ కూడా కీర్తన పాడి ఒలివల కొండకు వెళ్ళారు గ్రంథం అని చెప్తుందండి. కీర్తన పాడి. క్రొత్త నిబంధనలోకి వస్తే పిల్లరా వాయిద్య పదం మీకు ఎక్కడ ఉండదో. అక్కడ రాయబడిన సాలన పదం దాని సందర్భం బట్టి ఆలోచించాలి. కొత్త ఎక్కడ కూడా కలిసి అక్కడ కూడా వాయిద్యాలు వాయించలేదు ఎక్కడ మాకు కనబడదు. ఇక్కడ కాదండి. మీరు చరిత్రలో చూసుకుంటే క్రీస్తు శకము 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకము చూడండి. క్రీస్తు శకము ఉదాహరణ యేసుక్రీస్తు 33:6 ప్రకారం అప్పటి నుంచి క్రీస్తు శకము 670 వరకు కూడా ఎక్కడ కూడా సంఘ చరిత్రలో సంఘం ఎప్పుడు కూడా వాయిద్యాలు వాయించలేదండి, ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేయలేదండి.
క్రీస్తు సంఘాన్ని యేసుక్రీస్తు 33 ప్రారంభిస్తే అప్పటి నుంచి కూడా 670 సంవత్సరాలు కూడా ఇప్పుడు కూడా సంఘంలో వాయిద్యాలు లేవు. వాయిద్యాలు ఎక్కడ వాయించలేదండి. మీరే చెప్పాలి. మీరు కావాలంటే మీ గూగుల్లో ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ వచ్చింది కాబట్టి మీరు చాట్ జీపీటీ కానీ లేకపోతే చాలా ఏ టూల్స్ వచ్చాయి గూగుల్ సెర్చ్ చేసి మీరే చూడండి. నేను దీని అబద్ధం చెప్పట్లేదు. క్రీస్తు శకం 33 నుంచి 670 కూడా ఎక్కడ కూడా వాయిద్య ప్రశ్న లేదండి. సంఘ చరిత్రకారులు యూసిబిస్ అనే వ్యక్తి, తర్వాత కొంతమంది చరిత్రకారులు ఉన్నారండి, క్లెమెంటస్ ఆఫ్ అలెగ్జాండ్రియా, టెర్టులియన్, వీళ్ళందరూ కూడా ప్రముఖమైన చరిత్రకారు. వాళ్ళు కూడా వాళ్ళ రాసిన బుక్స్లో ఎప్పుడు కూడా మేము సంఘంలో వాయించినట్టు వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోలేదండి. వాళ్ళందరూ నోరుతోనే పాడారండి. ఇదంతా ఎప్పుడు వచ్చిందంటే రోమ కేథలిక్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇవన్నీ స్టార్ట్ అయ్యాను. వాళ్ళు వచ్చి మతాన్ని భ్రష్టు పట్టించారు. క్రైస్తవాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు ఎవరంటే మొట్టమొదటి సంఘం ఎవరంటే రోమ కేథలిక్స్ అండి. వాళ్ళు వచ్చి మొత్తం సర్వనాశనం చేస్తారండి. మొట్టమొదటిగా 670లో రోమ వారు వచ్చి ఆర్గన్ అనే వాయిద్యాన్ని మొట్టమొదటిగా సంఘంలో ప్రవేశపెట్టారండి. 670 వరకు కూడా ఇప్పుడు కూడా సంఘంలో వాయిద్యం లేవు కాబట్టి చెక్ చేసుకున్నట్లు. ఈయనేమో మీ సంఘం ఇప్పుడు తెలుసారు వాడుతున్నాం. ఎవరు చెప్పారు మీకు అసలు అవగాహన ఉందా? మీకు అసలు చరిత్ర మీద అవగాహన ఉందా? ఇంక అసలు దేవుడు అని ఎవరో తెలియదు. ముగ్గురు వేరు సంగతి ఈయన తెలియదు. ఈయన అసలు ఏం ఆరాధిస్తున్నాడు, ఈయన అసలు ఏం పాటిస్తున్నాడు, ఇంక అసలు ఏ ఉంచు వాక్యం నోటికి ఏది వస్తే మాట్లాడటం యూట్యూబ్లోకి వచ్చి ఈ మీద పెద్ద ఒక్కరు బాగా అలవాటు అయిపోయింది. మీకు అంత వాక్య అవగాహన లేదు, వాక్యమే తెలియనప్పుడు నేర్చుకోవాలి. ఇష్టం సరే నోటి వచ్చి మాట్లాడకూడదు. పాత నిబంధనలో ప్రతి దానికి కూడా దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞ మేరకు జరిగింది. కొత్త నిబంధనలో పాట గురించి దేవుడు ఎక్కడ ఆజ్ఞ ఇవ్వలేదు. దేవుడు ప్రతి వచనం కూడా కొత్త ప్రతి వచనం కూడా పాడటం గురించి సపోర్ట్ చేస్తా తప్ప పాడటం నోటితో పాడటం గురించి సపోర్ట్ చేస్తా తప్ప ఎక్కడ కూడా ఇది వాయిద్యం గురించి ఎక్కడ కూడా దేవుని వాక్యం సపోర్ట్ చేయట్లేదని. ఈవెన్ సంఘ చరిత్ర చదువుకుంటే 33 నుంచి 670 ఎక్కడ కూడా వాళ్ళు వాయిద్యాలు వాయించలేదు సంఘంలో. మీరు కాబట్టి చెక్ చేసుకోండి. ఇది సత్యం, ఇది యథార్థం. లేదండి ఈ తర్వాత మళ్ళీ ప్రొటెక్షన్ వారు వచ్చి వాళ్ళు యుద్ధాలు చేస్తారండి. వాళ్ళు వచ్చి మళ్ళీ వాయిద్యాలు వాయించుకోవాలి, వాళ్ళు యుద్ధం స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా తిరుగుబాటు చేశారు. మళ్ళీ క్రీస్తు శకం మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది. మళ్ళీ 13 శతం తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాను. మళ్ళీ వాయిద్య ప్రవేశపడి స్టార్ట్ అయింది. వీళ్ళు సాతాను ఏం చేశారంటే మనుషుల ఊహల తలంపుల్ని సంఘంలో తీసుకొచ్చి వాయిద్యలు పెట్టెలు చేసి దేవుని అధికారాన్ని దూరం చేశారు. అది మీ డౌట్ రావచ్చాను. ఏమవుద్ది పిల్లరా, ఏమవుద్దండి వాయిద్యలు వాయిస్తే దేవుడు పెద్ద శిక్షగా చూస్తారంటే దేవుని దృష్టిలో అపరాధమే, పాపమే. లేదు కానీ 10వ అధ్యాయం మొదలు చదువుకుంటే అహరం కుమారులు దేవుడికి చెప్పని అన్యాజ్ఞ సమర్పించే వాళ్ళు దేవుని శిక్షకు గురవుతారండి. అవునా కాదా? అక్కడ దేవుడు యాక్సెప్ట్ చేశాడా? దేవుడు ఒక అగ్ని చెప్పమని చెప్తే దూపానికి వాళ్ళు వేరే అగ్ని తెచ్చారండి. దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడా? తృణీకరించారండి, శిక్షించారండి. రాజైన ఉజ్జియ ఒక సందర్భంలో యాజకుడు చేసిన దూపాత వీలని దేవాలయం త్వరపడతాడండి. యాజకుడు చేసిన డ్యూటీ తిని చేయడం వలన తన నొసల మీద కుష్ఠరోగం పడుతుందండి. దేవుని ఆజ్ఞ ఎలాగుంటే అలాగే పాటించారు ప్రియులారా. దాన్ని మనం కలపకూడదు, తీసివేయకూడదు. ఇప్పుడు మనం వాయిద్యాలని ఇన్స్ట్రుమెంట్లు మనం చేర్చిస్తే పాటల్లో మనం ఒక ఆజ్ఞను చేర్చినట్టే. ఆజ్ఞ చేర్చినా తీసివేసిన మన క్రీస్తు అధికారం మనం లోబనట్టు అర్థం వస్తుంది. పిల్లరా ఇది వాయిద్యం గురించి మొత్తం ప్రస్తావన. పిల్లరా మనం అర్థం చేసుకోవాలంటే కొత్త నిబంధనలు ఎక్కడో కూడా దేవుడు వాయిద్యాలు చేయించమని కానీ ఎవరు చేయాలి కానీ దేవుడు చెప్పలేదు. దేవుని వాక్యం పాట గురించి స్పష్టంగా చెప్తుంది. మీరు పాడండి, మీ గాత్ర సంగతి గురించి దేవుని వాక్యం స్పష్టంగా అన్ని వచనాలు చెప్తుంది తప్ప ఎక్కడ కూడా వాయిద్యం గురించి ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఒకరికొకరు హెచ్చరించాలి, బోధించాలి, బుద్ధి చెప్పాలి. సంగీతాలు బుద్ధి చెప్పవు, సంగీతాలు బోధించవు. ఎలా బోధిస్తాం? మన మాట ద్వారా మరొకరు చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ జాన్ పైన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన నేను చెప్తుంది ఏంటంటే మీకు వాక్యవేత్త సంపూర్తి మీకు అవగాహన మీకు లేదు. అలాంటప్పుడు మీ ఇష్టానుసారమైన మాట్లాడే ప్రయత్నం చేయొద్దని. మీకు ఇంకా వాక్యం తెలుసుకుని మీ దగ్గర చర్చ సంపాదించాను. ఇష్టానుసారం మీరు ఏదో నోటితో మాట్లాడి మీరు చర్చ వాళ్ళు ఊదితే అలా చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ సొంత బోధ కాదని
చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అది ఒక డినామినేషన్, అది పేరు కాదండి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే వాక్యానుసారమైన సంఘం, వాక్యానుసార సిద్ధాంతం ఇవ్వబడిన సంఘం, వాక్యానుసారంగా ప్రవర్తించేది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సంఘం అండి. ఈ కాలంలో సంఘానికి శిరస్సు క్రీస్తు, సంఘానికి పేరు క్రీస్తే ఉండాలి, సంఘం క్రీస్తు పెట్టిన ఆజ్ఞ లోబడే ఉండాలి. అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ చేస్తుంది తప్ప మిగతా ఈ డినామినేషన్ కూడా చేయవు. కట్టుగా ఈ విధంగా ఈయన ద్వారా మరిన్ని సత్యాలు నిజంగా ఈ వీడియో చేయడం వల్ల చాలా తెలుసుకుంటారండి. ఈ విధంగా ఈయన చెప్పడం కూడా మంచిదే. ఈ విధంగా సత్యం తెలియడం వల్ల చాలామంది తెలుసుకుంటారు, నిజంగా ఇంత సత్యం ఉందా, ఇప్పుడు ఈయన చెప్పడం వల్ల ఈయన చెప్పడం జరిగిందని. ఇది చూసైనా కొంతమంది మారచ్చండి. కాబట్టి నేను పాల్ గారికి నేను చెప్తుంది ఏంటంటే, నేను పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు తిరిగి మారు మనసు పొందండి. ఇప్పటికైనా మీరు ఇంకా వాయిస్తూ ఉంటే అది దేవుని అధికారం లేదు, దేవుడి అధికారం మనకి ఇవ్వలేదు అని చెప్పి మేము మారు మనసు పొంది ఇక్కడ నుంచి పాడకుండా వాయించుకుంటే దేవుడు నిజంగా క్షమించేస్తారండి. లేదు నేను ఇంకా పాడుతాను, నేను ఇంకా చేస్తానంటే మీరు దేవుని ఆగడం తృణీకరిస్తున్నట్టండి. మన మొదలుకొట్టింది ఏముంటుందని పిల్లలు, మనకు అన్నీ క్షేమవృద్ధి కలుగు చేయవండి, మనకు అన్ని మీద స్వాతంత్రం ఉంటుంది, మన అన్ని కూడా చేయడానికి కావాలని గ్రంథం చెప్తుందండి. కాబట్టి మనం ఏదైనా కూడా దేవుని చిత్తాన్ని లోబడి, దేవుని ఆజ్ఞ లోబడి మనం చేయవలసిన మన గ్రంథం మనకి సెలవిస్తుంది. ఇంతవరకు వాక్యాన్ని ఓపిక ఉన్న సహోదరులు మరొకసారి నాకు వందనం చేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి.